सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఇంక చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? ఇంక చెప్పిన పాఠం ఎవరికైనా సందేహాలు ఉంటే చెప్పండి. ओम आचार्य महोदय। जी जी आचार्य महोदय। जी చెప్పండి. जी आचार्य महोदय, ఇందులో మనకు మార్చ్ 2 నిషేధించాడు వర్జయిత్వ. అవి ఎందుకు వదిలిపెట్టాలని చెప్పారు గురుజీ? అక్కడ ఇష్టం లేదు. అక్కడ దైవం వర్జయిత్వ, అక్కడ భూసంధ్య యొక్క ప్రయోగం ఎక్కడ కూడా ఇవ్వలేదు అనమాట. భూసంధ్య యొక్క ప్రయోగం ఏంటంటే నకార స్థానికి అణత్వం చేయడం. నాకి సామాన్య నకారికి అణ టవర్గం యొక్క పంచమాక్షరానికి టవర్గం యొక్క పంచమాక్షరం చేయడం అంటే నకారంగా నత్వం చేయడం ప్రయోజనం అనమాట ఈ భూసంధ్య. కానీ ధాతు దైవ ధాతు ఉపయోగించినప్పుడు అక్కడ నత్వం ప్రయోగం లేదనమాట. అది ఇష్టం లేదు. అందుకే అక్కడ అదాప్ అని చెప్పి నిషేధించాడు. అక్కడ అవసరం నత్వము, అక్కడ నత్వం చేయడం ఇష్టం లేదన్నమాట. ప్రయోగంలో వ్యవహారిక భాషలో అక్కడిని సామాన్య నకారంతో ఉచ్చరిస్తారు. కాబట్టి ఆ రెండు దాతులను విడిదీసి మిగిలిన దాతులు ఎక్కడైతే ఉందో అక్కడ అన్నిటికీ నత్వం చేశారు అన్నమాట. ఓకేనా? ప్రయోగాన్ని బట్టి ప్రయోగం ఏంటంటే ఎక్కడ ఏ రకమైన ప్రయోగం ఉంటే ఆ ప్రయోగాన్ని ఇక్కడ వ్యాకరణ పరంగా తయారు చేయాలన్నమాట. లౌకికంలో ఎలా ఉంది, వైదికంలో ఎలా ఉంది, శబ్దం యొక్క ప్రయోగం ఎలా ఉంది, ఆ విధంగా లౌకిక శబ్దాలను వైదిక శబ్దాలను ఎలా అయితే ఉన్నాయో వాటిని అలాగే ఉత్పన్నం చేయడం, అలాగే తయారు చేయడం వ్యాకరణం యొక్క ముఖ్య లక్ష్యం అనమాట. ఉన్న శబ్దాలను తయారు చేయడం, ఉన్న ప్రయోగాలను ఇది ఈ ధాతు ఉంది, ఈ ప్రకృతి ఉంది, ఈ ప్రత్యయం అనేది ఈ రకంగా తయారైంది అది చూపించడం దీని యొక్క ముఖ్య లక్ష్యం. ఉత్పత్తి చూపించడమే. అందుకే ఇక్కడ ఇష్టం లేదు కాబట్టి ఇక్కడ చేయలేదు, ప్రయోగం లేదు కాబట్టి. అంటే అక్కడ నకారం లేదు కాబట్టి అది అలా భూసంధ్య అని పేరు పెట్టారు, అంతేనా మహోదయ? అందులో ఈ రెండు ధాతులకు మాత్రం భూసంధ్య రాదు, ఈ సూచించేత ఈ రెండింటికి ఇష్టం లేదు, భూసంధ్య ఇష్టం లేదు అంతే. ఓకేనా? అంటే వాటి యొక్క ఆ భూసంధ్య పేరు పెట్టుకుని దాని యొక్క ప్రయోగము ఎక్కడ కూడా ఉపలబ్ధి లేదనమాట. అక్కడ ఇష్టం లేదు. ఉంటే నకారంతో ఉంటాయి, నత్వంతో ఆ నత్వంతో ఉండవు అనమాట. అందుకే ప్రయోగాన్ని బట్టి ఇక్కడ చూపించాడు. ఎందుకంటే మనకు ఒక నియమం చెప్పాడు, ఇట్లా చేయాలి, ఇది ఒక రూల్స్ అంతే. ఈ సందర్భంలో ఈ దాసుకు మాత్రమే వస్తాయి, ఈ దాసుకు రాదని చెప్పాడు. ఓకేనా? ఒక వ్యవస్థ కల్పించేటప్పుడు అక్కడ మనకు ఎందుకు ఏమిటి అని చెప్పడానికి లేదు. ఎందుకు దాంట్లో దాన్ని ఆధారం చేసుకుని ఇంకేమైనా రాకపోతే దాంట్లో మనం ప్రశ్న వేయచ్చు అన్నమాట. సూత్ర రచనలో అది మూల నియమం కాబట్టి నియమంలో వెరిఫై చేయడానికి లేదు. మనం ఎలాగైతే ఉందో అలాగే దాన్ని తీసుకుంటాం. అస్తు నిన్న మనం దాదా గోదాఫ్ చెప్పుకుంటున్నాము. అందులో దాదాహ భూసంధ్యకాహ భవంతి అని చెప్పాం. దాకి సంబంధించిన దాతులు 4 దాతులు ఉన్నాయి. హృదయ ధానే, ధేట్ పానే, దేంగ్ రక్షణే, ఆ రకంగా మనకు దాతులు చూసాము. అదేవిధంగా ధౌ ధాతువు సంబంధించి కూడా ధా ధాతు, మహాప్రాణం ధా ధాతుకు సంబంధించి కూడా 2 దాతులు చెప్పుకున్నాము. ధా ధాతు ఒకటి, ధా ధాతు రెండవది. రెండో ధాతు ఏంటండి? రెండో ధాతు ధేట్ పాణ్య ధాతు. ధేట్ పాణ్య ఇది మహాప్రాణానికి సంబంధించి. దుధాయి ధారణ పోషణయో ధేట్ పాణి, ఈ 2 ధాతులు
ఇంకా డుదాయదానే, దానే, దో అవఖండనే, దేంగ రక్షణే, ఈ 4 ధాతులు. మొత్తం 6 ధాతులకు ఈ సూత్రము భూ సంధ్య అని పేరు పెట్టింది. దానికి సంబంధించి ఎగ్జాంపుల్ చూస్తున్నాం. నిన్న ప్రణి దదాతి తయారు చేశాం. ఎంతవరకు చేసామండి? పరిశిష్టంలోకి వచ్చేసింది. ప్రణి దదాతిలో దదాతి రూపం ఎలా తయారని చెప్పుకున్నాం. ధాతుతోటి అనుబంధంలో డుదాయ దాని ధాతువుకు అనుబంధం లోపం చేస్తే కేవలం దా మిగిలింది. దానికి ధాతు అధికారంలోకి వెళ్ళి మనము వర్తమాన కాలంలో లట్ ప్రశ్న తెచ్చుకున్నాము. ఆ లట్ లకార స్థానంలో మళ్ళీ తిబాది ఉత్పత్తి చేసి తిప్ ఆదికి ఉత్పత్తి చేసి మనకు ప్రథమ పురుషం ఏకవచనంలో తిప్పు తెచ్చుకున్నాం. ప్రథమ పురుషం ఏకవచనంలో తిప్పు తెచ్చుకున్నాము. ఆ తిప్పుకి అనుబంధం లోపం చేసి తీ మిగిలింది. తర్వాత ఆ దాకి తిప్పుకి మధ్యలో షప్ వికరణ ప్రత్యయం వచ్చింది. షప్ వచ్చింది రాగానే ఇది జుహోత్యాది గణంలో ఉన్నటువంటి ధాతు కాబట్టి జుహోత్యాదిభ్య స్లు అని చెప్పి ఆ షప్ కు స్లు చేసింది. స్లు ఎందుకు చేసావంటే స్లు యొక్క ప్రయోజనం ఏమిటంటే స్లవ్ అనే సూత్రం చేత నువ్వు స్లవ్ అనేది పక్కన ఉంటే ధాతునకు ద్విత్వం అవుతుంది అని చెప్పింది. ప్రథమ ఏకాచుకు ద్విత్వం అవుతుంది అని చెప్పింది. ఇది ముఖ్య ప్రయోజనం. షప్పుని స్లు ఎందుకు చేసామంటే ద్విత్వం చేయడం కోసం దాన్ని స్లు చేశాము. స్లు అని చేయడం వల్లనే ఇక్కడ అలాంటి స్లు ప్రక్కన ఉంటే ముందున్న ధాతునకు 2 అవుతుంది, ద్విత్వం అవుతుంది చెప్పి ద్విత్వం చేసుకున్నాం. అందుకని ఇక్కడ దా తిప్ అని చెప్పి ద్విత్వం చేసుకున్నాము. దా ఆ రకంగా తిప్ ఎలాగుందో అలాగే ఉంది. ఇప్పుడు 2 ద్విత్వం చేసుకున్న తర్వాత పూర్వోభ్యాస అనే సూత్రం వచ్చేసి నువ్వు ఎక్కడైతే 2 చేసావో దాంట్లో మొట్టమొదటి దానికి అభ్యాసం పేరు పెట్టుకో. అభ్యాసం పేరు పెట్టగానే హ్రస్వ అనే సూత్రం వచ్చేసి నువ్వు ఎవరికైతే అభ్యాసం పేరు పెట్టావో ఆ అభ్యాసానికి హ్రస్వం చేసుకో అని చెప్పి హ్రస్వ సూత్రం చెప్పింది. అందుకే అభ్యాసంలో మొట్టమొదటి అభ్యాసం పేరు పెట్టాము కాబట్టి దానికి దా అనే దానికి హ్రస్వం చేసుకుంటే దా అయిపోయింది. దా తిప్గా అనుబంధం లోపం చేసాము, తీ మిగిలింది. ఆ రకంగా దదాతి అనే రూపం మనకు తయారైంది. దదాతి అనే రూపం తయారైంది. కానీ ఇక్కడ ఇంతవరకు తయారు చేసాము. మనకు ఈ ప్రా ని ఉపసర్గ ఎలా వచ్చాయి, ఇక్కడ ఎందుకు పెట్టుకుంటాం? ఇప్పుడు దదాతి ఇంతవరకు రూపం తయారైంది. ఇప్పుడు రాసుకోండి కింద రాసుకోండి. దానికి ఎదురుగా ప్రాదయ ఉపసర్గా క్రియాయోగే, ప్రాదయ ఉపసర్గా క్రియాయోగే. ప్రాదయ ఉపసర్గా క్రియాయోగే. ప్రాదయ అంటే ప్రా, పరా, నిస్, నిర్, దుస్, దూర్ అని కొన్ని ఉపసర్గాలు చెప్పాను. మీకు రచనానువాద కొమ్ము చెప్పేటప్పుడు చెప్పాను. మనకి 22 ఉపసర్గాలు ఉన్నాయి. వాటిని ప్రాదయ అని చెప్పారు. అంటే ప్రా ఆదిలో ఉంది కాబట్టి ప్రాదయ ఉపసర్గ. వాటిని ఏమంటే ఉపసర్గాలు అంటాం. ప్రా, పర, నిస్, నిర్, దుస్, దూర్ ఇవన్నీ 22 ఉపసర్గాలు ఏమంటాము? 22 ఏమంటాము? ఉపసర్గాలు అంటాం. అందుకే ప్రాదయ ఉపసర్గా క్రియాయోగే, క్రియాకి యోగంలో వస్తాయి అంటే ధాతునకు ముందే వస్తాయి అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. ఈ ఉపసర్గాలు ఎక్కడ ఉపయోగపడతాయంటే నువ్వు ఎక్కడైనా ఉపయోగించుకో, ధాతునకు ముందే ఉపయోగించుకోవాలి, ధాతునకు ముందే వస్తాయి అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. అందుకే మనం అర్థాన్ని బట్టి మన లక్ష్యాన్ని బట్టి ఎక్కడ ఏ ఉపసర్గం కావాలనో ఆ ఉపసర్గాన్ని తెచ్చుకుంటాం. ఒకసారి మనకి లక్ష్యాన్ని బట్టి ఒకటే తెచ్చుకుంటాము, ఒకసారి 2 తెచ్చుకుంటాము. అర్థానుగుణంగా ఎక్కడ ఏ ఉపసర్గం కావాలనో అక్కడ ఆ ఉపసర్గాలు తెచ్చుకుంటాం. ఇక్కడ దదాతి క్రియాపదం, దదాతి క్రియాపదం తయారైంది, ఇస్తున్నాడు. ఈ దదాతి అనే క్రియాపదానికి ముందు ప్రా, ని అనే 2 ఉపసర్గాలను ఇక్కడ చేర్చుకున్నాం. ఎందుకు? మనం ప్రణి దదాతి అనే రూపాన్ని తయారు చేయాలి. ఇది మన లక్ష్యం. ప్రణి దదాతి అంటే బాగా మంచిగా నిశ్చయంగా ఇస్తున్నాడు, మంచిగా నిశ్చయంగా ఇస్తున్నాడు అర్థం చెప్పాలంటే ఖచ్చితంగా ప్రా, ని 2 ఉపసర్గాలను కూడా తెచ్చుకోవాలి. ఎక్కడొస్తాయంటే క్రియాయోగి, అంటే క్రియ అంటే ధాతునకు ముందే వస్తాయి, క్రియాకి యోగంలోనే వస్తాయి అని ఈ సూత్రం మనకు చెప్పింది. ఒకసారి ఓపెన్ చేయండి. ప్రాదయ ఉపసర్గా క్రియాయోగి 1:4:48, 1:4:48 పేజీ, 48 సూత్రము 1:4:48 పేజ్ నెంబర్ ఎంత అండి? చూసుకోండి. ఏంటండి? 132. 130, 48, 57 అండి సూత్రము.
48, 57 132 ప్రాదయ ఉపసర్గ. 132 పేజ్ అండి. 58 ఆచార్య 132 పేజ్. జీ ఓకే అండి. 132 పేజ్ ఓపెన్ చేయండి అంటారు. ఇక్కడ చూడండి, ప్రాదయ ఉపసర్గా క్రియాయోగే. ప్రాదయ ఉపసర్గా క్రియాయోగే. ఒకసారి పద విభాగం చూసుకోండి. ప్రాదయ ప్రథమ విభక్తి బహువచనం, ఉపసర్గా ఇది కూడా ప్రథమ విభక్తి బహువచనం, క్రియాయోగే ఏంటండి క్రియాయోగే సప్తమ విభక్తి ఏకవచనం. ఓకేనా? ఇక్కడ చూడండి సమాసం చూడండి. ప్రా ఆదిరి ఏషాం తే ప్రాదయ. ప్రా ఆదిరి ఏషాం తే ప్రాదయ అంటే ప్రా ఆదిలో ఉంది ఏ శబ్దాలకైతే వాటిని ప్రాదయ అని చెప్తాం. క్రియయా యోగ క్రియాయోగ. క్రియాతోటి యుక్తం చేసి దాన్ని కలిపేదాన్ని క్రియాయోగ అంటాం. క్రియాయోగ అంటే క్రియాతోటి కలిపేదాన్ని, యోగం చేసేదాన్ని అంటే కలిపేదాన్ని క్రియాయోగ అంటాం. తస్మిన్ క్రియాయోగే. ఇక్కడ చూడండి కింద అర్థాన్ని గమనించండి. అసత్వవాచినః ప్రాదయో నిపాత సంజ్ఞకాః భవంతి. అసత్వవాచినః ప్రాదయో నిపాత సంజ్ఞకాః భవంతి. తే చ ప్రాదయః క్రియాయోగే ఉపసర్గ సంజ్ఞకాశ్చ భవంతి. ఉపసర్గ సంజ్ఞకాశ్చ భవంతి. ఇక్కడ 2 అర్థాలు చెప్పారండి. ఇవి అసత్వవాచి. ఇప్పుడు ప్రా, పర, అప కింద ఇచ్చారు చూడండి. ఉదాహరణ చెప్పి ప్రా, పర, అప, సమ, సం, అను, అవ, నిస్, నిర్, దుస్, దుర్, వి, ఆంగ్, ని, అధి, అపి, అతి, సు, ఉత్, అభి, ప్రతి, పరి, ఉప. ఇవన్నీ ఉపసర్గాలు. ఈ మొత్తం 22 ఉపసర్గాలు ఉన్నాయి మనకు. ఓకే, ఈ ఉపసర్గాలకి అసత్వవాచిన నిపాత సంజ్ఞకాః భవంతి. వీటన్నిటికీ నిపాతం అని పేరండి. ఏం పేరు? నిపాతం అని పేరు. ఎందుకంటే చాదయో సత్వం మనం చెప్పుకున్నామండి. అసత్వవాచిన చాదిగణంలో ఉన్నటువంటి అసత్వవాచి శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిపాత సంజ్ఞ అని చెప్పాం. అది ఇక్కడ కూడా అనువృత్తి వస్తుందన్నమాట. 1, 4, 48 సూత్రం కూడా అనువృత్తి వస్తుందన్నమాట. అంటే ఉపసర్గాలకు కూడా 22 ఉపసర్గాలకు కూడా నిపాత సంజ్ఞ ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఉపసర్గాలు అసత్వవాచిన అంటే సత్తాత్మకమైనవి కాదు. అంటే ఏదానిక ఈ శబ్దాలన్నీ కూడా ఏదో శబ్దానికి కానీ ధాతునికి కానీ మనం కలుపుకొని చెప్పినప్పుడే వీటి యొక్క అస్తిత్వం వస్తుంది. స్వతంత్రంగా వీటికి ఏమీ అస్తిత్వం లేదు. కేవలం ప్రా అనేదానికి పరా అనేదానికి స్వతంత్రంగా ఏ అస్తిత్వం లేదు. మనం ఎప్పుడైనా ధాతుతో కలుపుకున్నప్పుడే వీటి యొక్క అస్తిత్వం వస్తుందన్నమాట. అందుకే అసత్వవాచిన ఉపసర్గా నిపాత సంజ్ఞకాః భవంతి. ఈ ఉపసర్గాలకు నిపాతం అని కూడా పేరుంది. ఏం పేరు? వీటిని నిపాతాలు కూడా అని ఉంటాం. కానీ ఈ నిపాతాలే క్రియాయోగే తేచ ప్రాదయ. ఈ ఉపసర్గాలు అంటే ప్రాదయ, ప్రాపర, నిరవి ఉపసర్గాలు క్రియాయోగంలో ఉపసర్గ సంజ్ఞకాశ్చ భవంతి. ఒకవేళ ఈ ఉపసర్గాలనే ఈ నిపాతాలనే నువ్వు ధాతులకు ముందు కలుపుకున్నావు అనుకోండి, అప్పుడు వాటికి ఉపసర్గం అంటాము. ఒకవేళ ధాతులకు ముందు చేర్చుకొని దీన్ని ఉపయోగించామనుకోండి, దాన్ని ఉపసర్గం అంటాం. మామూలుగా అయితే ఏంటి నిపాత సంజ్ఞకాలు అనమాట. నిపాతం పేరు పెట్టబడ్డాయి. ఎందుకంటే అసత్వవాచి కావాలి చాదయో సత్వ నియమం ప్రకారంగా. అంటే నిపాత సంజ్ఞ పేరు పెట్టింది. ఒకవేళ క్రియాతోటి కలుపుకున్నప్పుడు వీటికి ఉపసర్గం కూడా పేరు వస్తుంది. సింగిల్ గా ఉన్నప్పుడు వీటిని నిపాతాలు అంటాము. ఒకవేళ ధాతువుతో కలుపుకుంటే వీటిని ఉపసర్గం అని కూడా అంటాము అని ఇక్కడ ఈ సూత్రం చెప్పింది అన్నమాట. సింగిల్ గా ఉంటే నిపాతాలు అని చెప్పి వీటిని, అదే ధాతువుతో కలుపుకున్నప్పుడు వీటిని ఉపసర్గా సంజ్ఞకాశ్చ భవంతి. ఉపసర్గాలను కూడా పేరు పెట్టుకుంటాము. ఈ రకంగా ఈ సూత్రం 2 రకాలుగా అర్థం చెప్పిందన్నమాట. అస్తు, ఇప్పుడు రాసుకోండి. ప్రాదయ క్రియాయోగే ఉపసర్గ సంజ్ఞకాః భవంతి. ప్రాదయ డైరెక్ట్ గా చెప్పేస్తున్నాను. ఇక్కడ మనకి ఇక్కడ చేసే క్రియాయోగంలో కలుపుకున్నాను. ప్రాదయ క్రియాయోగే. క్రియ ఏంటి? దదాతిని క్రియాపదం అండి. దీని యోగంలో ఉపసర్గ సంజ్ఞకాశ్చ భవంతి. ఉపసర్గ సంజ్ఞకాశ్చ భవంతి. ఓకే, ఇప్పుడు అర్థమైంది. ఈ సూత్రం చెప్పింది మామూలుగా అయితే ఇవి నిపాతాలు అని చెప్పి వీటికి పేరు. ఈ ఉపసర్గాలనే ఈ ప్రాపర వీటినే మనం ధాతువుతో కలుపుకున్నప్పుడు వీటిని ఉపసర్గాలను కూడా అంటాము.
ధాతువుతో కలిసినప్పుడు మాత్రమే ఉపసర్గం అంటామండి. మీకు సింగిల్ గా చెప్పేటప్పుడు వీటిని నిపాతాలి అని చెప్పాలి. ఓకేనా? ప్రాదయః క్రియాయోగే నిపాత సంజ్ఞకాః భవంతి. ఓకేనా? ఈ చెప్పిన క్రియాయోగంలో ఉపసర్గ సంజ్ఞకాశ్చ భవంతి అని చెప్పుకున్నాం. ఇప్పుడు రాయండి, కింద రాయండి. ప్రా ని దదాతి. ప్రాదయ ఉపసర్గాః క్రియాయోగే. దాని మీనింగ్ ఏదో అసలు ప్రాదయః క్రియాయోగే ఉపసర్గ సంజ్ఞకాః భవంతి. అనేన సూత్రేణ ప్రాదయః క్రియాయోగే అనేన సూత్రేణ ప్రాదయః క్రియాయోగే ఉపసర్గ సంజ్ఞకాః భవంతి అని రాయండి. రాసిన తర్వాత ఇప్పుడు కింద రాయండి. ప్రా ప్లస్ నీ ప్లస్ దదాతి. ప్రా ప్లస్ నీ ప్లస్ దదాతి. పరిశిష్టం ముందు పెట్టుకోండి. ప్రా ప్లస్ నీ ప్లస్ దదాతి. ఓకే అండి. ప్రా ప్లస్ నీ, ఇది రెండు ఉపసర్గలు వచ్చాయి. ప్రా ఉపసర్గం, నీ ఉపసర్గం. ప్రా నీ దదాతి. ఓకే. ఇప్పుడు దీనికి ఎదురుగా రాయండి. దాదా గ్వదాబ్. దాదా గ్వదాబ్. దాదా. ఇప్పుడు ఇది ఈ ఉపసర్గాలు వచ్చిన తర్వాత తీసుకొచ్చాం ప్రకృత సూత్రాన్ని తీసుకొచ్చాం. ప్రకృత సూత్రం అంటే మనం చెప్పుకోబోయే సూత్రాన్ని ప్రకృత సూత్రం అంటాము. మనం చెప్పుకోబోయే సూత్రాన్ని ఏమంటాము? ప్రకృత సూత్రం అని అంటాం. ఓకే. దాదా దాధా గ్వదాబ్ అనేన సూత్రేణ पुनः एकवारं वदतु महोदय. पुनः प्रादा पुनः एकवारं वदतु महोदय. दाधा ग्वदाब. दाधा ग्वदाब ఇదే మన ప్రకృతి సూత్రమే అండి. దాధా గ్వదాబ్ అనేన సూత్రేణ ధారూపాః ధాతవో దారూపాః ధాతవో घूसंज्ञकाः भवन्ति. घूसंज्ञकाः भवन्ति. घूसंज्ञकाः भवन्ति. ధారూపాః ధాతవో భూసంజ్ఞకాః భవంతి. ధారూప వచ్చి కూడా ఉంది. అక్కడ మన ధాకు సంబంధించి లేవుగా డైరెక్ట్ గా ఒకటే సింగిల్ రాయించాను. ధారూపాః ధాతవః భూసంజ్ఞకాః భవంతి. దాబ్ దైపౌ వర్జయిత్వా. దాబ్ దైపౌ వర్జయిత్వా వదిలిపెట్టి. ఎప్పుడైతే ఈ ధాతులు కనిపిస్తే అక్కడ ఈ భూసంజ్ఞ రాదనమాట. ఓన్లీ ఈ 4 దారూప ధాతులు ఏవైతే చెప్పేది వాటికి మాత్రమే భూసంజ్ఞని పెడుతుంది. అస్తు. ఇక్కడ దారూపాః ధాతవః భూసంజ్ఞకాః భవంతి అంటే దకారం కలిగినటువంటి ధాతులు ఏవైతే ఉన్నాయో ఈ సూత్రం భూసంజ్ఞ అని పేరు పెట్టింది. ఓకేనా? భూసంజ్ఞకాః భవంతి. కాబట్టి దీనికి దదాతికి అనే దానికి భూసంజ్ఞ అని పేరండి. ఏమని పేరు? ఈ దదాతికి అని పేరు భూసంజ్ఞ అని పేరు. ఓకే. భూసంజ్ఞ అని పేరు పెట్టే దాని వల్ల లాభం ఏంటి రాసుకోండి. భూసంజ్ఞకత్వాత్. భూసంజ్ఞకత్వాత్. భూసంజ్ఞకత్వాత్ అని చెప్పి చిన్న డాష్ ఇవ్వండి. భూసంజ్ఞ ఎందుకు పేరు పెట్టుకుని దానివల్ల ఉపయోగం ఏంటంటే కింద చెప్తున్నాడు. భూసంజ్ఞకత్వాత్ అని. భూసంజ్ఞకత్వాత్ అని చిన్న డాష్ ఇవ్వండి. ఇప్పుడు కింద రాసుకోండి సూత్రం. నేర్ గద నద పత. ఇది సూత్రం అండి. నేర్ గద నద పత పద నీతి రాసుకోండి. ఒకసారి చూసి రాసుకుని తప్పులు రాసుకోవద్దు. నేర్ గద నద పత పద భూ మా స్యతి. భూ మా స్యతి. అంతి యాతి వాతి ద్రాతి ద్రాతి సాతి సాతి ద్రాతి సాతి వపతి
వపతి వహతి వపతి వహతి శామ్యతి ఇవన్నీ ధాతులండి, క్రియాపదాలు అన్నమాట. వపతి వహతి శామ్యతి తినోతి దేగ్ధిషుచ దేగ్ధిషుచ నేర్ గద గద ధాతు నద ధాతు పత ధాతు గద నద పత పద ఘూ ఇక్కడ ఉంది మనకు ఘూ. ఇక్కడ ఘూ అంటే ఘూ సంజ్ఞక అని పేరు అనమాట. ఇంకా ఏ ధాతువులకైతే ఘూ అని పేరు పెట్టావో ఆ ధాతువులు కూడా అని ఇక్కడ ఘూ వచ్చింది మధ్యలో. గద ధాతు నద ధాతు పత ధాతు పద ధాతు ఘూ అంటే ఘూ ఎవరికి పేరు, ఏ ధాతువులకైతే పేరు పెట్టామో మొత్తం 6 ధాతువులు పేరు వచ్చినాయి కదా. దాదూపు ధాతువులు 4, ధాదూపు ధాతువు 2, మొత్తం 6 ధాతువులకు ఘూ అని పేరు పెట్టామన్నమాట. అంటే ఆ అన్నిటికి కూడా ఈ సూత్రం పనిచేస్తుంది. ఘూ మళ్ళా మా ధాతు మా ఘూ మా స్యతి హంతి యాతి వాతి ద్రాతి సాతి వపతి వహతి శామ్యతి చినోతి దేగ్ధిషుచ ఇది సూత్రం అండి. ఈ అన్నిట్లో మనకి ఏముంది, ఘూ ఉంది. ఘూ ఉందా లేదా చూసుకోవాలి అది. ఓకేనా, అన్నిటికీ ఉదాహరణ భిన్న భిన్నంగా కనిపిస్తాయి. ఇక్కడ మనకి ఏముంది, ఘూ ఉందా లేదా చూసుకుందాం. ఓకే, దీని అర్థం రాదు. అనేన సూత్రేనా అనేన సూత్రేనా అంతకంటే ముందు ఒకసారి మీరు ఈ సూత్రం ఓపెన్ చేయండి. ఎక్కడ ఉంది, 8, 4, 17 8, 4, 17 618 అండి. మూడో భాగంలో 618 పెట్టేయండి. నేర్ గద ఓపెన్ చేస్తా 618 618 618 ఒకసారి ఓపెన్ చేయండి. ఇక్కడ పద విభాగం చూడండి. నేర్ గద నద పత పద ఘూ మా స్యా ఘూ మా స్యతి హంతి యాతి వాతి ద్రాతి సాతి వపతి వహతి శామ్యతి చినోతి దేగ్ధిషుచ. పద విభాగం గమనించండి. నేహి ఎలా విడిగొట్టండి సూత్రాన్ని, మొట్టమొదటి పదం నేహి అంటే షష్ఠి విభక్తి ఏకవచనం అంట. నీ ధాతుకి హరి శబ్దంగా హరేహి అవుతుంది, అట్లా నీకి రూపం నడిపించాలనుకోండి షష్ఠి విభక్తి నేహి అవుతుంది. ఓకే, నే అంటే షష్ఠి విభక్తి ఏకవచనం. దీని మూల ధాతువు ఏంటి, నీ అని అర్థం. అస్తు షష్ఠి విభక్తి ఉంటే ఏం చెప్పాను, దాని స్థానంలో పని చేసుకోవాలి అంటే నీ స్థానే అని అర్థం వస్తుంది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ గద నద పత పద ఇవన్నీ కలిపి సప్తమి విభక్తి బహువచనం ఉన్నాయి. అంటే ఇవి నద ధాతు కానీ పక్కన ఉండాలి, గద ధాతు పక్కన ఉండాలి, లేదా నదన్న ఉండాలి, లేదా పద ధాతు అనే పక్కన ఉండాలి, లేదా పద ధాతు పక్కన ఉండాలి, లేదా ఘూ ధాతు పక్కన ఉండాలి. అంటే ఘూ అని పేరు పెట్టిన ధాతునే పక్కన ఉండాలి. ఇక్కడ మనం దదాతిని ఘూ అని పేరు పెట్టాం. దదాతి అనే దానికి దారూపు వాడే ధాతులకు ఘూ సంజ్ఞ అని పేరు వస్తుందని చెప్పాము. కాబట్టి దీనికి ఘూ అని పేరు పెట్టాం. ఓకేనా, ఘూ అని పేరు పెట్టాం. కాబట్టి అలాంటి ఘూ సంజ్ఞక పేరు పెట్టినటువంటి క్రియాపదం పక్కన ఉంటే ఈ సూత్రం చేస్తుంది, నత్వం చేస్తా అంటుంది. ఇప్పుడు ఒకసారి అర్థాన్ని గమనించండి. ఉపసర్గాత్ అర్థం చూడండి. ఉపసర్గస్థాత్ నిమిత్తాద్ ఉపసర్గస్థాత్ నిమిత్తాత్ ఉత్తరస్య ఉపసర్గస్థాత్ నిమిత్తాత్ ఉత్తరస్య నేహి ఇత్యస్య. ఒకసారి దీని అర్థం రాసు. అనేన సూత్రేనా దీని అర్థం రాసుకొని చెప్తాను. అనేన సూత్రేనా ఉపసర్గస్థాత్ నిమిత్తాత్ ఉపసర్గస్థాత్ నిమిత్తాత్ ఉత్తరస్య నేరిత్యస్య నకారస్య
నేర్ ఇత్యస్య నకారస్య అణకారాదేశో భవతి. నేర్ ఇత్యస్య నకారస్య అణకారాదేశో భవతి. నకారాదేశో భవతి భూసంజ్ఞకే పరతః. అణకార అణ అండి, నకారస్య అణకారాదేశో భవతి. సామాన్య నకారానికి అణకారం అవుతుంది. నకారస్య అణకారాదేశో భవతి. ఉపసర్గస్థాత్ నిమిత్తాత్ ఉత్తరస్య. ఉపసర్గస్థాత్ నిమిత్తాత్ ఉత్తరస్య అంటే తాత్పర్యం అంటే ఒకసారి గమనించండి. ఇక్కడ మన స్థితి ఏంటండి? ప్రా ప్లస్ నీ ప్లస్ దదాతి. ఈ సూత్రం ఏముంటుంది? ఉపసర్గస్థాత్ నిమిత్తాత్ ఉత్తరస్య నకారస్య. ఉపసర్గానికి ఉపసర్గంలో ఉన్నటువంటి దానికి పక్కన నీ ఉంటే ఉపసర్గస్థాత్ నిమిత్తం, ఉపసర్గం నిమిత్తం చేసుకొని ఉపసర్గాన్ని ఉన్నటువంటి నిమిత్తానికి పక్కలో ఏముండాలి? నేరిత్యస్య నకారస్య అంటే ప్రా నీ కదా, నీలో ఉండే నకారానికి నేరిత్యస్య నకారస్య అంటే నీలో ఉండే నకారానికి అది ఎక్కడ ఉండాలి? ఉపసర్గానికి పక్కనే ఉండాలి. అందుకే ఉపసర్గస్థాత్ నిమిత్తాత్, ఉపసర్గం అనేటువంటి నిమిత్తానికి పక్కలో ఏముండాలి? నేర్ ఇత్యస్య నకారస్య అంటే నీలో ఉండే నకారానికి, నీలో ఉండే నకారానికి అని అర్థం. అది ఎక్కడ ఉండాలి? నీలో ఉండే నకారము ఉపసర్గానికి పక్కనే ఉండాలి. అప్పుడు ఆ నకారానికి అంటే నీ ఉపసర్గంలో ఉండే నకారానికి అనకారం అవుతుంది. కానీ పక్కన కూడా ఇంకే ఉండాలి? ఘూ సంజ్ఞకు పక్కనే ఉండాలి. ఉంది కదా. ఇప్పుడు దదాతి అనేది ఘూ సంజ్ఞ అని పేరు పెట్టామండి. దదాతికి దాదా గోదాప అనే సూత్రం చేత ఘూ సంజ్ఞ అని పేరు పెట్టాం. కాబట్టి ఈ లక్షణాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి ఉపసర్గానికి పక్కలో నకారం ఉండాలి, దాని పక్కలో ఘూ సంజ్ఞకమైనటువంటి క్రియాపదం కూడా ఉండాలి. అప్పుడు ఈ సూత్రము ఆ నీ అనే ఉపసర్గంలో ఉండే నకారానికి అనకారం చేస్తుంది. అలాంటి ఈ నీ అని కూడా ఉపసర్గమే, కానీ ఆ నీ ఉపసర్గం ఎక్కడుంది? ముందుండే ఉపసర్గానికి పక్కలో ఉంది. అందుకే ఉపసర్గస్థాత్ నిమిత్తాత్ ఉత్తరస్య, ఉపసర్గానికి పక్కలో ఉన్నటువంటి నకారం ఏదైతే ఉందో అలాంటి నకారానికి అనకారం చేస్తాను. కానీ పక్కన ఘూ సంజ్ఞకమైన క్రియాపదం ఉంటేనే, ఘూ సంజ్ఞ క్రియాపదం ఉంది కాబట్టి ఈ ప్రణిలో ఉండే ప్రా పక్కన ప్రా అనే ఉపసర్గానికి పక్కన ఉండే నీ అనే ఉపసర్గంలో నకారానికి అనా చేస్తాం. అప్పుడు ప్రణి అయిపోతుంది. ప్రణి దదాతి. ఇది దీని యొక్క ముఖ్య ప్రయోజనం. అది అట్లా ఘూ సంజ్ఞకనే ఉండాలి. అంటే భవతి, గద, నద, పత, పద ఈ ధాతులతో క్రియాపదం పక్కన ఉండాలి. మనకు ఘూ సంజ్ఞక ఉంది కదా, కాబట్టి ఇక్కడ నత్వం అయిపోతుంది. నకార స్థానంలో నీ ఉపసర్గంలో ఉండే నకారానికి అనకారం అవుతుంది. ఓన్లీ నకారానికి మాత్రం అనా చేసేసుకుంటాం. దాంట్లో ఈ ఎలాగైతే ఉందో అలాగే ఉంటుంది. ఆ రకంగా ప్రణి దదాతి అయిపోతుంది మనకు. ఇది దీని యొక్క ముఖ్య ప్రయోజనం. అర్థమైందండి? రాసిన ఉపసర్గస్థాత్ నిమిత్తాత్ ఉత్తరస్య నేర్ నకారస్య అనకారాదేశో భవతి ఘూ సంజ్ఞకే పరతః. ఘూ సంజ్ఞక పక్కన ఉంది కదా, దదాతిని ఘూ సంజ్ఞకం పేరు పెట్టినటువంటి దదాతి క్రియాపదం పక్కన ఉంది కాబట్టి ప్రా ఉపసర్గానికి పక్కలో ఉండే నీలో ఉండే నకారానికి అనా అయిపోయింది. అందుకే ప్రణి దదాతి అనే రూపం మనకు సిద్ధించింది. అర్థమైంది? ఇది దీని యొక్క ముఖ్య ప్రయోజనం అండి. ఈ సూత్రం ఎప్పుడు వస్తుందంటే ఉపసర్గాలు క్రియాపదానికి ముందు ప్రా నీ ఉపసర్గాలు చేర్చినప్పుడు, ఎందుకంటే ఉపసర్గాలు ఎల్లప్పుడు క్రియాపదానికి ముందే వస్తాయని చెప్పుకున్నాం. ఎవరు చెప్పారు? ప్రాదయ ఉపసర్గ క్రియాకి యోగంలో మాత్రం వస్తాయని చెప్పాం. వచ్చిన తర్వాత దాదా గోదాప అనే సూత్రం వచ్చేసి దదాతి క్రియాపదానికి ఘూ సంజ్ఞకి పేరు పెట్టింది. ఘూ సంజ్ఞకి పేరు పెట్టిన తర్వాత వెంటనే ఈ సూత్రం వచ్చింది. నేరు గద నద పత పద అని చెప్పి సూత్రం వచ్చేసి ఒకవేళ ఉపసర్గానికి పక్కలో నకారం ఉంటేనా ఆ నకారానికి అనకారం చేస్తాను. కానీ పక్కలో కూడా దానికి పక్కన కూడా ఘూ సంజ్ఞకమైన క్రియాపదం ఉంటేనే ఉంది. కాబట్టి ఇక్కడ ఈ సూత్రం ప్రకారంగా మనకు నకారానికి నత్వం అయిపోయింది. ఇది దీని యొక్క ముఖ్య ప్రయోజనం అండి. ఈ రకంగా మనకు ప్రణి దదాతి ఇతి రూపం సిద్ధ్యతి. కింద రాయండి. ప్రణి దదాతి ఇతి రూపం భవతి. ప్రణి దదాతి ఇతి రూపం భవతి. అర్థమైందండి? ఇప్పుడు దీంట్లో సందేహం ఉందా?
ఇక్కడ ఎవరికైనా సందేహం ఉందా? సేమ్ ఇదే విధంగానే డుధాయ్ ఒత్తు ధా తీసుకుంటాడు. డుధాయ్ ధారణ పోషణ. ఇక్కడ ప్రని దదాతి అన్నాం సామాన్య దకారం. ఇక్కడ ప్రని దధాతి అంటున్నాం. ఇక్కడ ప్రని దధాతి అంటున్నాం. ఇదే తేడా. ఇక్కడ తేడా మనకి మళ్ళీ ఎక్కడ మార్పు వస్తుంది అంటే కేవలం ఇక్కడ ప్రని దదాతి రూపం ఎలా తయారు చేసామో సేమ్ ప్రని దధాతి కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఇక్కడ డుధాయ్ ధారణ పోషణ ధాతు తీసుకుంటాం. ఇక్కడ డుధాయ్ దాని తీసుకున్నాము. ఇక్కడ డుధాయ్ ధారణ పోషణయో అనే ధాతు తీసుకుంటాం. మనకు ప్రని దధాతి తయారు చేయాలి. ఇక్కడ కూడా మీనింగ్ బాగా మంచిగా నిశ్చయపూర్వకంగా ధారణ చేస్తాడు. అక్కడ దానం చేస్తాడు, దానం చేస్తున్నాడు. ఇక్కడ ధారణ చేస్తున్నాడు. దధాతి ధారణ బాగా మంచిగా నిశ్చయంగా ధారణ చేస్తున్నాడు అని అర్థం వస్తుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ డుధాయ్ ధారణ పోషణయో అనే ధాతు తీసుకుంటాము. ఇక్కడ కూడా ధాతు సంజ్ఞ అని పేరు పెట్టిన తర్వాత ఆదిరి ఇంటుడవ అలంత్యం అనే సూత్రం చేత అనుబంధం లోపం చేసుకుంటాం. ఇక్కడ ఒత్తు ధా మిగులుతుంది. ధా మిగిలిన తర్వాత మళ్ళా ధాతు అధికారంలోకి వెళ్ళి వర్తమానం లట్ వస్తుంది. లట్ స్థానంలో అనుబంధం లోపం చేసుకుని లా మిగులుతుంది. మన లహ పరస్మే పదం ప్రకారంగా లకార స్థానంలో తిబాది ఉత్పత్తి చేసి ఇక్కడ కూడా ప్రథమ పురుషు ఏకవచనం తి ప్రత్యయం తెచ్చుకుంటాం. తి ప్రత్యయం తెచ్చుకున్న తర్వాత మళ్ళా కర్తరి షప్ అనే సూత్రం వచ్చి షప్ తీసుకొస్తుంది. షప్ తీసుకొచ్చిన తర్వాత ఆ షప్కు జుహోత్యాదిభ్య స్లు అని చెప్పి స్లు చేస్తాం. అప్పుడు స్లు చేయడం వల్ల ప్రయోజనం ఏమొచ్చిందంటే స్లవ్ అనే సూత్రం వచ్చేసి మళ్ళీ ద్విత్వం చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది దా ధా 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 తిప్పు వస్తుంది. ధా ధా తిప్పు. ఆ తిప్పు కూడా అనుబంధం లోపం చేసుకుంటే తీ మిగులుతుంది. ధా ధా తి రెండు మహాప్రాణాలు ఉన్నాయి. స్లవ్ అనే సూత్రం వచ్చి రెండు ద్విత్వం చేసింది అనమాట. ద్విత్వం చేసిన తర్వాత పూర్వభ్యాస వచ్చేసి చేస్తుంది మనకు అభ్యాసం. ఎవరికైతే రెండు చేసావో దాంట్లో ముందు దానికి అభ్యాసం పేరు పెట్టుకో. అంటే ముందున్న ధా అనే దానికి అభ్యాసం పేరు పెట్టుకుంటాం. అభ్యాసం పేరు పెట్టుకోగానే వస్తారు హ్రస్వ. ఆ సూత్రం వచ్చేసి హ్రస్వం చేసేస్తుంది. అప్పుడు ధా ధా తి వచ్చింది. కానీ మనకు మొదటి అక్షరం సామాన్య దకారం కావాలి. సామాన్య దకారం కాబట్టి ఆ ఒత్తు ధాని మహాప్రాణాన్ని అల్పప్రాణం చేయడం కోసం అలా హ్రస్వ సూత్రానికి ఆ హ్రస్వ సూత్రం రాసిన తర్వాత ఇంకో సూత్రం ఏం రాస్తాము అభ్యాసే చర్చ. కింద కనిపిస్తుందా మీకు రూపాల్లో? అభ్యాసే చర్చ. అభ్యాసే చర్చ అనేన సూత్రేణ అభ్యాసే ధకారస్య స్థానే దకారః భవతి. అభ్యాసంలో హ్రస్వం చేసిన తర్వాత ఒత్తు ధా మిగిలింది కదా, ఆ ఒత్తు ధా స్థానంలో సామాన్య దకారం చేస్తాం. అప్పుడు సామాన్య దకారం వచ్చిన తర్వాత మిగిలిన రూపం ఎలాగైతుందో అలాగే ఉంది, దధాతి అయిపోతుంది. కేవలం అభ్యాసే చర్చ అనే సూత్రం చేత మనం ఒత్తు ధకార స్థానంలో సామాన్య దకారం చేస్తాము. ఇదే ఇక్కడ విశేషమైనటువంటి సూత్రము. మిగిలిన ప్రక్రియ అంతా దధాతికి సమానంగానే ఉంటుంది. ఏమంటే అక్కడ సామాన్య దకారం పైనేమో సామాన్య దకారం ముందు నుంచి ఉంది కాబట్టి దానికి చేయాల్సిన అవసరం లేదు. ఇది మహాప్రాణం ధా ఒత్తు ధా కాబట్టి దానికి సామాన్య దకారం తీసుకున్నాం. ఓన్లీ అభ్యాసంలో మాత్రమే, అందుకే దధాతి అయిపోయింది. ఓకేనా? ఇది విశిష్టమైన సూత్రం. మిగిలిన ప్రక్రియ అంతా ఒకే విధంగా ఉంటుంది. ఒక్క సూత్రం ఎక్స్ట్రా వచ్చింది, అభ్యాసే చర్చ అనేన సూత్రం. అభ్యాసే ధకారస్య స్థానే దకారః భవతి. ఇది ఒక్కటి రాయాలి. మిగిలిన ప్రక్రియ అంతా ఒకే విధంగా ఉంటుంది. ఓకేనా? ఇది ఈ విధంగా మీరు ఖచ్చితంగా రాయండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ గా ఇదే విధంగా ప్రతిదధాతి రూపం కూడా మీరు నోట్బుక్ లో రాసుకోండి. ఇప్పుడు రాసుకోండి. నెక్స్ట్ అభ్యాస చర్చ సూత్ర సంఖ్య ఎంత మహోదయ? సూత్ర సంఖ్య వచ్చేసి 8, 4, 53. 8వ అధ్యాయము 4వ పాదము 53వ సూత్రము. 8, 4, 53. ఇప్పుడు రెండో ఎగ్జాంపుల్ రాసుకోండి. కొంచెం భిన్నంగా ఉంటుంది, దానికి సమానంగా పూర్వపత్రం చెప్పి మనం అదే విధంగా రాసేస్తాము. ఓకేనా? విశిష్టంగా ఏమొచ్చింది, ఆ విశిష్టమైన సూత్రం మాత్రం చెప్పుకున్నా, అభ్యాస చర్చ. మిగిలిన ప్రక్రియ అంతా ఒకే విధంగా ఉంటుంది. నెక్స్ట్ రాసుకోండి. ప్రణిదీయతే. మన లక్ష్యం ఏంటి? రెండో రూపం ప్రణిదీయతే. అది ప్రణిదదాతి, ఇది ప్రణిదీయతే. ఇది కర్మలో వస్తుందండి. ఓకేనా? ఇది ఫస్ట్ టైం వస్తుంది మన కర్మలు. ఇంతవరకు అన్ని కర్తలు చూసాం కానీ కర్మలు ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు చూద్దాం. ప్రణిదీయతే. ప్రణిదీయతే. ది సామాన్య దకారం. ప్రణిదీయతే.
ఇది కర్మణి ప్రయోగం అంట. మంచిగా నిశ్చయపూర్వకంగా ఇవ్వబడుతుంది. మంచిగా నిశ్చయపూర్వకంగా ఇవ్వబడుతుంది. బాగా నిశ్చయపూర్వకంగా ఇవ్వబడటం. మంచిగా అంటే బాగా నిశ్చయపూర్వకంగా ఇవ్వబడుతుంది లేదా ఇవ్వబడటం. ఇది దీని యొక్క మీనింగ్ అండి. ప్రణిధీయతే అంటే. ఓకే, రాసుకోండి. ఇక్కడ సామాన్య దకారమే. డుదాయ దానే ధాతు. ఏ ధాతు అండి? డుదాయ దానే. మహాశయ జీ చెప్పండి. ధారణ చేయడం దానం చేయడం ఉంది. ఇది దానం చేయడం అండి. ఇదిగా ధారణ చేయడం కూడా దానంతో అర్థమైన సమానార్థమేనా? మళ్ళీ చెప్పండి. ధారణ ఎంత ముందు శబ్దంలో ధారణ చేయడం ఉంది కదా, ధారణ చేస్తున్నాడు. జీ అది కూడా దానం చేస్తున్నాడు అని అర్థమేనా అన్నా? దానం చేయడం, ధారణ చేయడం ధరించడం. ధరించడమా? దానం చేయడం వేరు, ధరించడం వేరు. నేను ఆత్మసాత్ ధారణ చేసుకుంటున్నాను అంటున్నాం. ధారణ ధరించడం. ఓకే, ఇది చేయడానికి రెండు ఒకటైనప్పుడు మనకి ఎందుకు రూపం ఒకటే విధంగా ఉంటుంది. అక్షరంలో తేడా వల్ల అర్థంలో మార్పు వచ్చేసింది చూడండి. అల్పప్రాయం ఇక్కడ మహాప్రాయం సేమ్ రూపం ఒకటే, కానీ అక్షరంలో మార్పు వల్ల అర్థంలో మార్పు వచ్చేసింది. అస్తు ఇక్కడ మళ్ళా సామాన్య దకాలని దానం చేసేటువంటి ధాతు డుదాయ దానే. డుదాయ దానే ధాతు. ఇక్కడ రాసుకునే పూర్వత్తు భూవాదయో ధాతవః అనేన శృతిన ధాతు సంజ్ఞా భవతి. ఓకే, మళ్ళా ఏదొస్తుంది? డుదా ఇత్యస్య అనుబంధ లోపః. డుదా ఇత్యస్య అనుబంధ లోపం. ఎలా అవుతుంది అనుబంధ లోపం అండి? పైన చెప్పుకునే కదా, ఆది ఇంటుడవః అదంత్యం తస్య లోపః అదస్య లోపః. అందుకే డైరెక్ట్ ఏం చెప్పాను? డుదా ఇతి అస్య అనుబంధ లోపః. అనుబంధ లోపాలు రాశాను. డుదాయ్ ఇత్తి అస్య అనుబంధ లోపః. ఇతి ప్లస్ అస్యలో సంధి చేసామనుకో, ఏ సంధి చేస్తే ఇత్యస్య అంటాం. డుదాయ్ ఇత్యస్య అనుబంధ లోపః. డుదాయ్ అనే దానికి అనుబంధ లోపం చేశాం. అప్పుడు ఏం మిగులుతుంది? దా మిగులుతుంది. సామాన్య దక్క దాని కింద దా. ఇప్పుడు దానికి ఎదురుగా ధాతోహో. ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే దాని కింద వర్తమానే లట్. ఏమొస్తుందండి? వర్తమానే లట్. లట్ రాగానే లట్ ప్రత్యయ ఎక్కడ వస్తుంది? ప్రత్యయ పరశ్చ. వర్తమాన లట్ వచ్చిందా? లట్ రాగానే అనేన సూచన ధాతో లట్ ప్రత్యయ భవతి. అనేన సూచన వర్తమానే కాలే అర్థే ధాతో లట్ ప్రత్యయ భవతి. అర్థం రాలి కదా, అది మనం పైన చెప్పాను డైరెక్ట్ చెప్పేశాను. వర్తమానే కాలే అర్థే ధాతో లట్ ప్రత్యయ భవతి. కాబట్టి ఆ ప్రకారంగా ప్రత్యయం ఎక్కడ వస్తుంది? ప్రత్యయ పరశ్చ. అవి కూడా రాయండి. ప్రత్యయ పరశ్చ. ఇప్పుడు కింద వస్తుంది దా లట్. మళ్ళీ లట్ ఇత్యస్య అనుబంధ లోపః. అప్పుడు ఏమవుతుంది? దా ఇల్. ఇప్పుడు దీనికి ఎందుకు రాయండి? లహ కర్మణి చ భావే చాకర్మకేభ్యః. మహోదయ కొంచెం నెమ్మదిగా చెప్పరా మహోదయ? జీ చెప్పండి. కొంచెం మళ్ళీ ఒకసారి చెప్పరా? ఏంటండి? దా లట్ తర్వాత ఒకసారి మళ్ళీ చెప్పరా అండి? దా లట్ వచ్చిందా? లట్ ఇత్యస్య అనుబంధ లోపః. లట్ ఇతి అస్య అనుబంధ లోపం చేసుకుంటాం. తెలుసు కదా. హలంత్యం ఉపదేశే అజనునాసిక ఇత్ తస్య లోపః అదస్య లోపః. ఓకే, పైన చేసిన విధంగా వస్తుంది. అప్పుడు అందుకే డైరెక్ట్ రాశాను. దా ఇల్లు ఏం మిగులుతుంది? అనుబంధ లోపం చేయగానే దా ఇల్లు మిగులుతుంది. ఇప్పుడు దీనికి ఎదురుగా రాయండి. దానికి ఎదురుగా
ఏం రాస్తారు? లహ కర్మణి చ భావే చాకర్మ కేభ్యః. లహ కర్మణి చ భావే చాకర్మ కేభ్యః. లహ కర్మణి చ భావే చాకర్మ కేభ్యః. ఓకే, ఇదేమో ఇంతవరకు చూడండి. మనం దీని అర్థం రాసేటప్పుడు అనేక సూత్రం రాసుకోండి. సూత్రం రాసేదా? లహ కర్మణి చ భావే చాకర్మ కేభ్యః. అనేన సూత్రేణ లకారస్థానే లకారస్థానే ఆదేశः కర్మణి భవతి. లకారస్థానే ఆదేశः కర్మణి భవతి అంటే లకారస్థానం ఏం తెచ్చుకునే కర్మలు వస్తాయంట. ఇంతవరకు చెప్పాను లకారస్థానే ఆదేశ కర్తరి భవంతి అని చెప్పాను. లకారస్థానం ఏ వచ్చిన ఆదేశాలు కర్త అని చెప్పడం కోసం వస్తాయని చెప్పాను. ఇక్కడ ఏమంటున్నాం? లకారస్థానం ఏదైతే ఆదేశం కర్మని అర్థే భవతి అంటే కర్మ అర్థం చెప్పడం కోసం వస్తుందని చెప్పాను. ఓకేనా? లకారస్థానే అందుకే లకారస్థానంలో మనం కర్తలు తెచ్చుకోవచ్చు, కర్మలు తెచ్చుకోవచ్చు, భావనలు తెచ్చుకోవచ్చు. ఇక్కడ ఈ వాక్యంలో ఈ ఎగ్జాంపుల్లో మనం ప్రతిదీయతలో కర్మలు తెచ్చుకుంటున్నాం అంట. ఆదేశం ఏ అర్థం చెప్పడం కోసము కర్మ అర్థాన్ని కర్మ అనే అర్థాన్ని చెప్పడం కోసము తెచ్చుకుంటున్నాం. అందుకే అనేన సూత్రేణ లకారస్థానే ఆదేశः కర్మణి అర్థే భవతి. లకారస్థానే ఆదేశः కర్మణి అర్థే భవతి. గురుగారండి ఇక్కడ లహ కర్మణి చ భావే చ కర్మకేభ్యః ఆ సూత్రం వలన? ఆ సూత్రం వల్ల అండి. లహ కర్మణి చ భావే చ కర్మకేభ్యః. అందుకే అనేన సూత్రేణ లకారస్థానే ఇల్లు మిగిలినదా? మనకు దా ఇల్లు మిగిలింది. ఇప్పుడు చెప్పామట లహ కర్మణి చ భావే చ కర్మకేభ్యః. దాని అర్థం ఏం రాసుకున్నాం? ఇల్లు స్థానే అంటే లకార స్థానే ఆదేశ కర్మణి అర్థే భవతి. ఇప్పుడు మన ఇల్లు స్థానం ఆదేశం తెచ్చుకుంటామట, తిప్పు తెచ్చుకుంటామట. లకార స్థానే ఆదేశ కర్మణి అర్థే భవతి. ఏ వచ్చిన లాస్ట్ స్థానం ఏదైనా తీసుకున్నాను ఆదేశం అది కర్మణి అర్థే భవతి. కర్మార్థం చెప్పడం కోసం వస్తుంది. ఓకేనా? కర్మణి అర్థే భవతి. లకార స్థానే ఆదేశ కర్మణి అర్థే భవతి. ఓకే, ఇప్పుడు రాయండి. లకారస్థ ఆదేశం కర్మార్థంలో వస్తుందని చెప్పింది. సరే, కర్మార్థం ప్రతిని తెచ్చుకోవాలి, ఆదేశం తెచ్చుకోవాలా? కాబట్టి ప్రతిని తెచ్చుకోవాలంటే మనం అధికారంలోకి వెళ్ళాలి. కింద రాయండి లస్య లస్య. కర్మణి అర్థంలో ఆదేశం వస్తుందని చెప్పిపోయింది అనమాట అది. అందుకే మనం ప్రతిని తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు లస్య ఇదం అధికార సూత్రం. లస్య ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే పూర్వవత్ తిబాది ఉత్పత్తి కృత్వా. పూర్వవత్ తిప్ ఆది ఉత్పత్తి కృత్వ. ఉత్పత్తి చేసుకుని తిప్ ఆది అంటే తిప్ తస్జీ షిప్ తస్త పైన రాయించాం కదా, నిన్న రాయించాం కదా, అది మొత్తం తిప్ ఆది ఉత్పత్తి కృత్వా. పూర్వవత్ తిప్ ఆది ఉత్పత్తి కృత్వా ప్రథమ పురుష ఏకవచనే ఒక్క నిమిషం అండి. ఇక్కడ మన ఆత్మీయపని తెచ్చుకుంటే ఇదంతవరకు వచ్చింది కదా. లహ కర్మ చ చాకర తిబాత్పత్తి కృత్వా. ఇక్కడ లహ కర్మ చ చాకర్మ కేభ్యః. ఇక్కడ మనము ఒక్క నిమిషం అండి, ఒకసారి వినండి, అర్థం చేసుకోండి. మనము శేషాత్ కర్తరి పరస్మృతి రాశామా? ఎక్కడ రాశామండి? ముందు లహ కర్మ చ చాకర్మ కేభ్యః రాశాం. దాని తర్వాత లస్య అస్మిన్ అధికారే తిప్ తస్జీ షిప్ తస్తా మిస్మస్ అని సూత్రం రాసిన తర్వాత దాని తర్వాత ఏం రాశాము? లహ కర్మణి చ భావే చాకర్మ కేభ్యః రాశామా? తర్వాత ఏం రాశాము? క్షమ్యతాం, లహ పరస్మపదం రాశాం. లహ పరస్మపదం రాశాం. దాని తర్వాత ఏం రాశాము? తంగానా వాత్మనే పదం రాశాం. దాని తర్వాత మన దీనివల్ల
ఇప్పుడు ఈ రెండు భాగాలు విడిపోయాయి. తంగాన ఆత్మీయపదం వచ్చి ఆత్మీయపదం వస్తుందని చెప్పగానే ఈ 18 ప్రత్యయాలు రెండు భాగాలు విడిపోయాయి, ఆత్మీయపదం పరస్మపదం. కానీ ఆత్మీయపదం పరస్మపదం రెండు భాగాలు విడగొట్టున్నాం కదా, అందులో ఏం వస్తుంది? దానికి నిర్ణయం ఎవరు చెప్పారు? శేషాత్ కర్తరి పరస్మై పదం చెప్పుకున్నామా? శేషాత్ కర్తరి పరస్మై పదం. ఇప్పుడు ఆ సూత్ర స్థానంలో మనం భావకర్మణో అని పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలండి? భావకర్మణో. ఏమొస్తుంది? భావకర్మణో అనే సూత్రేణ కర్మణి అర్థే ఆత్మనే పదం భవతి. కర్మణి అర్థే ఆత్మనే పదం భవతి అని చెప్పింది. అంటే కర్మ అర్థం చెప్పాలనుకుంటే ఆత్మనే పదం తెచ్చుకో, ఆత్మనే పదం తెచ్చుకో అని చెప్పింది. శేషాత్ కర్తరి పరస్మై పదం అని వచ్చి సూత్రం వచ్చేసి ఆత్మీయ పదం తెచ్చుకోవాలన్నా పరస్మై పదం తెచ్చుకోవాలంటే పరస్మై పదం తెచ్చుకోవాలి. శేషాత్ కర్తరి పరస్మై పదం తెచ్చుకో అని చెప్పింది. కానీ ఇక్కడ మనం లహ కర్మనిచ్చే భావం చాకర్మకి ఏమని చెప్పింది? కర్మని అర్థంలో ప్రత్యయం వస్తుంది చెప్పామా? కాబట్టి ఓకే, కర్మని అర్థంలో ప్రత్యయం కావాలి అంటే ఆత్మీయ పదంలోకి వెళ్ళాలి. కాబట్టి ఈ సూత్రం భావకర్మణో శేషాత్ కర్తరి పరస్మై పదం అనే సూత్ర స్థానంలో ఆ సూత్రం తీసివేసి దాని స్థానం ఏం పెట్టుకోవాలి? భావకర్మణో అనే సూత్రం పెట్టుకోవాలి. దాని అర్థం ఏమిటి? అనేన సూత్రేణ కర్మని అర్థే ఆత్మనే పదం భవతి. కర్మ కదా, మనం కర్మని తెచ్చుకోవాలి ప్రత్యయం. అందుకే కర్మని అర్థే ఆత్మనే పదం భవతి. ఓకేనా? ఈ సూత్రం ద్వారా ఆత్మీయ పదం తెచ్చుకుంటాం. ఆత్మీయ పదం ఏం తెచ్చుకుంటాం? మళ్ళీ అక్కడ ఉండే ప్రక్రియ మొత్తం అదే వస్తుంది. ఇక్కడ శేషాత్ కర్తరి పరస్మై పదం స్థానంలో ఆత్మీయ పదం కావాలి కాబట్టి ఆ సూత్రం తీసి ఈ సూత్రం పెట్టుకుని ఆత్మీయ పదం భవతి అని చెప్తాం. ఆత్మీయ పదంలో మళ్ళా లింగ స్త్రీని ప్రథమ మధ్యమోత్తమా తాన్యేక వచన ద్వివచనాన్యేకశ ఏకవచన సంధ్య ప్రథమ పురుషం మధ్య పురుషం ఉత్తమ పురుషం సంధ్య పేరు పెట్టుకుంటాము. తర్వాత ఏకవచన వివక్ష కాబట్టి ఆత్మనే పదంలో ప్రథమ పురుషు ఏకవచనం టిప్ తెచ్చుకుంటాం. కాబట్టి ఇక్కడ ప్రథమ పురుషు ఏకవచన టిప్ ప్రత్యయం వచ్చింది. ఎక్కడ వచ్చింది? ఆత్మీయ పదంలో వచ్చిందన్నమాట. ఆత్మీయ పదంలో వచ్చిందన్నమాట. ఓకేనా? ఎక్కడ మాత్రం చెప్పాను? కేవలం శేషాత్ కర్తరి పరస్మై పదం సూత్రాన్ని మార్చివేసి దాని స్థానంలో భావకర్మను అని సూత్రం పెట్టండి. దాని అర్థము అనేన సూత్రేణ కర్మని అర్థే ప్రత్యయ భవతి. కర్మని అర్థే ప్రత్యయ భవతి అని చెప్పింది. కాబట్టి కర్మని అర్థంలో మనం తెచ్చుకోవాలి. ఏం తెచ్చుకోవాలి దాంట్లో అన్నప్పుడు అదే మళ్ళీ ఆత్మీయ పదంలో కర్మార్థం ప్రత్యయం తెచ్చుకుంటాం. కానీ 9 ఉన్న వాటికి వ్యవస్థ అంటే మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఏది? లింగ స్త్రీని తాన్యేక వచ్చిన ద్వివచన అలా మొత్తం వ్యవస్థ చేసుకున్న తర్వాత మనం శేషే ప్రథమ, ఇక్కడ శేషే ప్రథమ అనే వస్తుంది. ఆత్మీయ పదంలో ప్రథమ పురుషం తెచ్చుకోవాలని చెప్పింది. దాంట్లో ఏం తెచ్చుకోవాలి? ప్రథమ పురుషంలో 3 ఉన్నాయి కదా, ఏకవచనం ద్వివచనం బహువచనం అన్నప్పుడు దానికి ఏకవచన వివక్షాయం ఏకవచన ప్రత్యయ టిప్ ప్రత్యయ భవతి అని అదే ఆత్మీయ పదంలో ప్రథమ పురుషం ఏకవచన టిప్ తెచ్చుకుంటాము. ఓకేనా? గురుగారు తిప్పు రాదు కదండి. ఈ వాయిస్ వినిపించడం లేదండి. తంగాణం ఆత్మనేపదిలో ప్రథమ పురుష ఏకవచనం ఉన్నప్పుడు ఆత్మీయపదంలో ప్రత్యయాలు తెచ్చుకుంటాం అన్నమాట. మనం మార్చే శేషే ప్రథమ అది మటుకు మొత్తం అదే వస్తుంది. ఆత్మీయ ప్రత్యయం తెచ్చుకోవాలి. ఏం తెచ్చుకుంటాం? స్వాది తా ప్రత్యయం తెచ్చుకోవాలి ఆత్మీయ పదంలో. ఇప్పుడు మీకు ఏదా ఇచ్చాను? తిబాది ఉత్పత్తి కృత్వా ఆత్మనే పదే రాసుకోండి. తిబాది ఉత్పత్తి కృత్వా పూర్వవత్ తిబాది ఉత్పత్తి కృత్వా పూర్వవత్ తిబాది ఉత్పత్తి కృత్వా ఆత్మనే పదే ప్రథమ పురుష ఏకవచనే తా ప్రత్యయ భవతి. ఆత్మనే పదే అంటే ఆత్మీయ పదంలో ప్రథమ పురుష ఏకవచనే తా ప్రత్యయ భవతి. ఓకేనా? అది ఎక్కడ మార్చుకోవాలి తెలిసిపోయింది కదా. అది ఒక చూపించడం కోసం మీకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. సింపుల్ గా శేషాత్ కర్తరి పరస్మై పద స్థానంలో భావకర్మణో అని పేరు పెట్టాను అంతే. ఆ సూత్రం పెట్టాను సరిపోతుంది. సరే, ఆత్మనే పదే ప్రథమ పురుషు ఏకవచనే తా ప్రత్యయ భవతి. ఓకే, రాసుకున్నారు కదా. ఇప్పుడు ప్రత్యయ పరశ్చ కింద రాయండి. ప్రత్యయ పరశ్చ అని పెట్టి దా తా
దా తా వచ్చిందండి. ఏమొచ్చింది? దా తా. ఆచార్య ఆ, ఇక్కడ లకార స్థానంలో వస్తుంది అన్నాం కదా ఆచార్య, ఆయన ప్రత్యయ పరస్య రాయాలి ఆచార్య. ఇక్కడ లకార స్థానంలో వచ్చింది కదా, అవసరం లేదండి. లకార స్థానంలో వచ్చినాం కాబట్టి అవసరం లేదు. అలాగే ఆచార్య. లకార ప్రథమ పురుష ఆత్మనేపదే ప్రథమ పురుష ఏకవచనే తా ప్రత్యయః లకారస్థానే భవతి. తా ప్రత్యయ లకారస్థానే భవతి. లకారస్థానే భవతి. ఓకేనా? అప్పుడేమొచ్చింది? దా తా వచ్చిందండి. ఓకేనా? దా తా. ఇప్పుడు దీనికి ఎదురుగా రాయండి. తింగ్షిత్ సార్వధాతుకం. తింగ్షిత్ సార్వధాతుకం. ఇది మామూలుగా తింగు అంటే కానీ, తింగ్ అంటే 18 ప్రత్యయాలకు, షిత్ అంటే షిత్ ప్రత్యయానికి కూడా మొత్తానికి సార్వధాతుకం పేరు పెట్టేస్తుంది. ఏదో ఒకటి ఉండే, ఏది ఉన్న 18 ప్రత్యయాల నుంచి ఏ ప్రత్యయం ఉన్నా సార్వధాతుకాన్ని పేరు పెడుతుంది. ఇది ఆత్మీయ పదాల ప్రత్యయం కదా, ఆయన తింగే కదా, తింగే అంటాం. తింగ్ అనగానే మొత్తం 18 ప్రత్యయాలు వస్తాయి. అంటే పరస్మయ పదాలు వస్తాయి, ఆత్మీయ పదాలు వస్తాయి, అన్నిటికీ పెట్టేస్తుంది. రాసుకోండి. తింగ్షిత్ సార్వధాతుకం అనేన సూత్రేణ తా ఇత్యస్య సార్వధాతుక సంజ్ఞా భవతి. సార్వధాతుక సంజ్ఞా భవతి. తా ఇత్యస్య అంటే తా ప్రత్యయస్య ఒకటి, ఇత్యస్య ఒకటి. తా ఇత్యస్య సార్వధాతుక సంజ్ఞా భవతి. ఓకేనా? చూడండి, సార్వధాతుక సంజ్ఞని పేరు పెట్టుకోగానే ఖచ్చితంగా ఏమొచ్చింది? ఆ పేరు పెట్టుకోగానే ఏం లాభం వచ్చింది మనకు పైననేమో సార్వధాతుకని పేరు పెట్టుకోగానే వెనుకబడే కర్తరి షప్పు అని వచ్చిందన్నమాట. ఎందుకంటే కర్తరి వాచి సార్వధాతుకం పక్కనే ఉండేదన్నమాట. ఇక్కడ కర్తరి అర్థంలో ప్రతి తెచ్చుకోలేదు, కర్మని అర్థంలో ఉందన్నమాట. సార్వధాతుకమే కానీ కర్తరి సార్వధాతుకం కాదు, కర్మని సార్వధాతుకము. లహ కర్మని భావి చాకర్మ కేబి అని చెప్పింది, కర్మ అర్థంలో ప్రత్యయం వస్తుందని చెప్పింది. కాబట్టి ఇది కర్మని సార్వధాతుకం అనమాట. అందుకే కర్తరి షప్పు రాదు. ఓకే? సార్వధాతుకే యక్ ఇది వచ్చిందండి. కర్మలో అయితే ఇది వస్తుంది, కర్తలో అయితే కర్తరి షప్పు వస్తుంది, కర్మలో అయితే సార్వధాతుకే యక్ వస్తుంది. రాసుకోండి. సార్వధాతుకే యక్. సార్వధాతుకే యక్. అనేన సూత్రేణ కర్మణి సార్వధాతుకే పరతః. కర్మణి సార్వధాతుకే పరతః. అనేన సూత్రేణ కర్మణి సార్వధాతుకే పరతః धातोः यक् प्रत्ययः भवति. धातोः यक् प्रत्ययः भवति. धातोः किं भवति? यक् प्रत्ययः भवति. ఓకేనా? ధాతు యక్ ప్రత్యయం వస్తుంది. అక్కడ కర్తరి సార్వధాతుకే పరతః అని చెప్పాం. ఇక్కడ కర్తరి సార్వధాతుకం ఉంది కానీ కర్తరి సార్వధాతుకం కాదు, ఇది కర్మని సార్వధాతుకం. ఇదేమడుగుతుంది కండిషన్? కర్మని సార్వధాతుకే పరతః ధాతో యక్ ప్రత్యయో భవతి. ధాతు యక్ ప్రత్యయం వస్తుందట. ధాతో యక్ ప్రత్యయ భవతి. ధాతు అంటున్నా ధాతుకు పక్కనే వస్తుందన్నమాట. ఎవరు చెప్తారు? ధాతుకు పక్కనే కూర్చోబెట్టుకొని రాయండి. ప్రత్యయ పరశ్చ. ప్రత్యయ పరశ్చ. ప్రత్యయం పక్కనే వస్తుంది. ఎవరికి పక్కనే? ధాతుకు పక్కనే. అప్పుడు ధాతుకు పక్కనే కూర్చోబెట్టినప్పుడు ఏమవుతుంది? మధ్యలో అయిపోతుంది అన్నమాట. ఓకేనా? రాసుకోండి కింద. ప్రత్యయ పరశ్చ రాసిన తర్వాత కింద రాయండి. దా యక్ తా. అదే మనకు వచ్చింది స్థితి. యక్ ప్రతి చేసిన వెంటనే చూపించాలి కదా. దా యక్ తా. దా యక్ తా. యక్ ఇత్యస్య అనుబంధ లోపః. యక్ ఇత్యస్య అనుబంధ లోపః. అనుబంధ లోపం ఎలా అవుతుందండి? ఇది యక్కి అనుబంధ లోపం ఎలా అవుతుంది? హలంత్యం తస్య లోపః దర్శనం. హలంత్యం యక్ అనేది యక్ ప్రత్యయంలో హలంత్యం అనే సూత్రం వచ్చేసి కకారానికి ఇత్తని పేరు పెడుతుంది. ఇత్తని పేరు పెట్టగానే తస్య లోపః
అదర్శన లోపహ తోటి లోపం అయిపోతే కేవలం యా మిగులుతుంది. రాయండి. యక్ ఇత్యేష్య అనుబంధ లోపహ రాసిన తర్వాత కింద రాయండి. దా యా త, దా యా త, దా యా త. ఇక్కడ మనకు అంగ సంజ్ఞ కావాలండి. అందుకే ఎందుకు అంగాధికారంలోకి వెళ్ళి ప్రత్యయం సూత్రం తెచ్చుకోవాలి. అందుకే అంగ సంజ్ఞ ఇప్పుడు పెట్టుకుంటాం. ప్రత్యయ విధి దా యా త ఈ స్థితి రాష్ట్రం. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం. యస్మాత్ ప్రత్యయ విధి తదాది, యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం. తదాది ప్రత్యయేంగం రాసుకోండి. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ ప్రత్యయే పరతః, ప్రత్యయే పరతః పూర్వస్య అంగ సంజ్ఞా భవతి. ప్రత్యయే పరతః పూర్వస్య అంగ సంజ్ఞా భవతి. ప్రత్యయే పరతః పూర్వస్య కిం భవతి? అంగ సంజ్ఞా భవతి. ఓకేనా? ఇక్కడ ఏ ప్రత్యయం ఉందండి? ఒకవేళ తా ప్రత్యయం తీసుకున్నాం అనుకోండి, దా యా అనేది మొత్తం అంగం అయిపోతుంది. ఎందుకంటే ప్రత్యయ పరత పూర్వస్య అంగ సంజ్ఞ అంటుంది. ప్రత్యయం పక్కన ఉంటే అయిపోతాయి. ముందు భాగం అంతా అంగం అని పేరు పెట్టేస్తాం. ముందు భాగానికి మొత్తం అంగం అని పేరు పెట్టేస్తాం అనమాట. కాబట్టి ఇక్కడ ఏంటండి? అస్తు అంటే ఒకవేళ తా ప్రత్యయం తీసుకుంటే దా యా అనేది మొత్తం అంగం అయిపోతుంది. ఒకవేళ యక్ ప్రత్యయం యొక్క యా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు కేవలం దా మాత్రమే అంగ సంజ్ఞ అవుతుంది. ఓకే, అది మనము ఏదైనా ఏ ప్రత్యయం, యక్ ప్రత్యయం తీసుకో, తా ప్రత్యయం తీసుకో, ఏ ప్రత్యయం తీసుకున్నాం అనుకో దానికంటే ముందు ఏదైతే ఉందో అది అంగం అయిపోతుంది అన్నమాట. ఓకేనా? ఇది ఊరికి ప్రత్యయ పరత పూర్వస్య అంగ సంజ్ఞా భవతి అని చెప్పింది. అందుకే అంగ సంజ్ఞ పేరు పెట్టేసింది. నెక్స్ట్ రాసుకోండి. నెక్స్ట్ రాసుకోండి. అంగ సంజ్ఞ పేరు పెట్టే ఏం లాభం వచ్చిందంటే మనకు అంగ సంజ్ఞ పేరు పెట్టుకున్నాం. ఒక నిమిషం. తర్వాత దాదా గోదాప్ రాయండి. దాదా గోదాప్. ఒక నిమిషం అండి. దాదా గోదాప్. అంగస్య సూత్రం రాయాల్సిన లేదా? రాయండి. అంటే అంగాధికారులకు వచ్చాం. అంగని పెట్టి వెంటనే అంగాధికారి అంటే అటువంటి ఈ సూత్రం రాయాల్సింది. అప్పుడు నేను చెప్పి దాదా గోదాప్ చెప్పాను. అది దాదా గోదాప్ అంగాధికారం లేదు కదా, మనకు స్టార్టింగ్ లో ఉంది. ఓకే, అంగస్య రాసిన వెంటనే ఈ దీంట్లోకి వెళ్ళాలి. సరే, అలాగే రాయండి. అంగస్య, దాని తర్వాత రాయిస్తాను. అంగస్య ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే దాదా గోదాప్ మళ్ళీ రాద్దాం. ముందు ఇది రాసుకుందాం. అంగాధికారంలో సూత్రం రాద్దాం. ఘూ మా ఈ సూత్రం రాయండి. ఘూ మా స్థా గా పా జహాతి సాం హలి. ఘూ మొట్టమొదటి వచ్చింది మనకు ఘూ అని. ఘూ మా స్థా గా పా జహాతి సాం హలి. ఘూ మా స్థా గా పా జహాతి సాం, జహాతి సాం, జహాతి సాం హలి. ఘూ మా స్థా గా పా జహాతి సాం హలి. గుమాస్తా గా పా జహాతి సాం హలి. ఇది సూత్రం అండి. ఇవన్నీ ధాతులు ఇచ్చారండి ఇక్కడ. ఏమిటి? ఘూ అంటే ఘూ సంధ్యకి ధాతు. మనం పేరు పెట్టిన దాదా గోదాబ ఘూ సంధ్య అని పేరు పెట్టాం కదా. ఏ ధాతులు అయితే ఘూ అని పేరు పెట్టాం ఆ ధాతులు మొత్తం వచ్చేస్తాయి. ఘూ, ఇంకా మా ధాతు, స్థా ధాతు, గా ధాతు, పా ధాతు, హా ధాతు. ఈ ధాతులన్నిటికీ హల్ పక్కన ఉంటే గినా అప్పుడు ఈ కాలం వస్తుందంట. ఓకేనా? రాద్దాము. ఈ సూత్రం రాసేదా? ఇప్పుడు రాసుకోండి. అనేన సూత్రేనా, అనేన సూత్రేనా. ఒక్క నిమిషం దీనికి సూత్రం ఓపెన్ చేద్దాము.
ఎన్నోది 6, 4, 66. 6వ అధ్యాయము 4వ పాదము 66వ సూత్రం. ఒకసారి ఓపెన్ చేయండి. సూత్ర సంఖ్య ఎంత అండి? 6, 4, 66. 256 పేజీ. 256. ఇప్పుడు ఇదేమంటుంది? డైరెక్ట్ గా అర్థం చూసుకుందాం. ఇక్కడ ఒకసారి చూడండి. ఆ ధాతు స్థా ధాతు అర్థాన్ని గమనించండి. ఘూ సంజకానాం అంగానాం ఏమంట? ఘూ సంజకానాం అంగానాం, భూ సంజకానాం అంగానాం. ఇంకా మా ధాతు స్థా గా పా హా సా ఇది ఏతేషాం చ. ఇంకా ఈ ధాతులకు చ అంటే ఇంకా ఈ ధాతులు గాని హలాదౌ కింగితి ఆర్ధ ధాతుకే పరతః. హలాదౌ కింగితి ఆర్ధ ధాతుకే పరతః ఈకారాదేశో భవతి. ఏమంట? ఈకారాదేశో భవతి. ఇక్కడ మనకు మా ధాతు లేదు, స్థా ధాతు లేదు, గా గాని పా గాని హా గాని సా ఏ ధాతులు లేవు. ఓకేనా? అదని వదిలేద్దాం. కానీ ఘూ సంజకానాం అంగానాం ఉంది కదా, ఘూ సంజకం ఉంది కదా. ఓకేనా? ఇది ఆయన. ఇప్పుడు దీని అర్థం రాసుకో. అనేన సూత్రేణ ఘూ సంజకానాం అంగానాం, ఘూ సంజకానాం అంగానాం అనేన సూత్రేణ ఘూ సంజకానాం అంగానాం హలాదౌ కింగితి ఆర్ధ ధాతుకే ప్రత్యయే పరతః. కింగితి ఆర్ధ ధాతుకే పరతః ఈకారాదేశో భవతి. ఈకారాదేశో భవతి. ఓకేనా? భూ సంజకానాం అంగానాం హలాదౌ కింగితి ఆర్ధ ధాతుకే పరతః, ఆర్ధ ధాతుకే ప్రత్యయే పరతః ఈకారాదేశో భవతి. ఈకారాదేశో భవతి. ఈకారం ఆదేశంగా వస్తుందంట. ఈకారాదేశో భవతి. ఈకారాదేశో భవతి. ఈకారం ఆదేశంగా వస్తుందంట. ఈకారం ఆదేశో భవతి. ఈకారం ఆదేశో భవతి. ఈకారాదేశో భవతి. ఓకే? ఇక్కడ చూడండి, మనకు ఇప్పుడు ప్రశ్న కలుగుతుంది. ఈ ఘూ సంజకానాం అంగానం అంటే ఘూ ఇతి కిం? ఘూ సంజకం అంటే అంగాలకు హలాది కింగితి ఆర్ధాత్మక పక్కన ఉంటే అప్పుడు ఈ కాలం ఆదేశం వస్తుందని చెప్తుంది. కానీ ఇక్కడ ఈ సూత్రం వచ్చిందంటే అసలు ఘూ అంటే ఏమిటి? రాస్తాం. ఘూ ఇతి కిం, ఘూ ఇతి కిం, ఘూ ఇతి కిం. అప్పుడు వస్తుంది. ఇక్కడ ఆర్ధధాతుక సంజ్ఞ కూడా పెట్టుకోగల ఆచార్య. ఆర్ధ చదువు పెట్టుకోవాలి. ప్రత్యయానికి ప్రతి ఆర్ధత్వం పెట్టుకుందాం. ఘూ ఇతి కిం రాసుకోండి. ఘూ ఇతి కిం. అప్పుడు దాదా గ్వదా, దాధా గ్వదా. ఇప్పుడు ఇసుతో వచ్చి నేను అంగానికి ఘూ సంజక అంగానికి దీనికి ఈకార ఆదేశం చేస్తా అంటే ముందు ఘూ అంటే ఏమిటి అడిగినప్పుడు అందుకే ఘూ సంజ పేరు పెట్టుకోవాల్సి వస్తుందన్నమాట. దాదా గోదాబ్ వచ్చి చెప్పింది. ఘూ అంటే ఏం లేదు, రాసుకో. దాదా గోదాబ్ రాసరా. అనేన సూత్రేణ దారూపాశ్చ దాతవో ఘూ సంజకాః భవంతి. దారూపాశ్చ దాతవో ఘూ సంజకాః భవంతి. దారూపాశ్చ దాతవో ఘూ సంజకాః భవంతి. అంటే దారూప అంటే దకారం కలిగినటువంటి ధాతులు ఏవైతే ఉన్నాయో వాటికి అన్నింటికి ఘూ సంజాని పేరు పెట్టామని చెప్పింది. అందులో ఇది కూడా ఉంది కదా, అందుకే దీనికి ఘూ సంజాని పేరు పెట్టామని చెప్పింది. అర్థమైందా? ఇది ధాతు దకారం కలిగినటువంటి ధాతు.
దకారం కలిగినటువంటి ధాతులు ఏవైతే ఉన్నాయో అటువంటి అన్ని ధాతులకు గు అని పేరు పెట్టాం. అవి మొత్తం 6 ధాతులు చెప్పాం. అందులోంచి 6 ఇది కూడా ఉంది కాబట్టి దీనికి గు సంధ్య అని పేరు వచ్చింది. సరే, గు సంధ్యకానం గు అంటే చెప్పావు, దాదా గోదాప అనే ఈ ధాతులకు గు అని పేరు పెట్టావని చెప్పావు. గు సంధ్యకానం అంగానం, అంగ సంధ్య కూడా ఉంది దీనికి. ఇప్పుడు పేరు పెట్టినా కదా, దానికి ప్రత్యయం పక్కన ముందు అంగ సంధ్య కూడా ఉంది. అందుకే భూ సంధ్యకం అంగం అయిపోయింది. భూ సంధ్యకానం అంగానం కింగితి ఆర్ధధాతుకే పరతః అని చెప్పింది. ఏమంటుంది? కింగితి ఆర్ధధాతుకే పరతః. ఇక్కడ ఆర్ధధాతుకం అంటే ఏమిటి రాష్ట్రం? ఆర్ధధాతుక ఇతి కిం, ఆర్ధధాతుకః ఇతి కిం, ఆర్ధధాతుకః ఇతి కిం, ఆర్ధధాతుక ఇతి కిం. ఇప్పుడు అండి ఆర్ధధాతుకం శేషః, ఆర్ధధాతుకం శేషః. ఇప్పుడు రాష్ట్రం అనేన సూత్రేణ, అనేన సూత్రేణ, అనేన సూత్రేణ యక్ ఇత్యస్య, యక్ ప్రత్యయస్య, యక్ ప్రత్యయస్య ఆర్ధధాతుక సంజ్ఞా భవతి. యక్ ప్రత్యయస్య ఆర్ధధాతుక సంజ్ఞా భవతి. యక్ ప్రత్యయస్య ఆర్ధధాతుక సంజ్ఞా భవతి. ఓకేనా? అంటే సూత్రంలో అసూత్రం పనిచేస్తా అంటే అది చెప్పి గు సంజ్ఞక అంగానికి ఆర్ధధాతుకు కింగితి ప్రత్యయం పక్కన ఉంటే, మరి ఆర్ధధాతుకు తెలియదు కదా, యక్కని ఆర్ధధాతుకం దాన్ని అంటున్నాం. ఆర్ధధాతుకు కింగితి ప్రత్యయం అంటే ఆర్ధధాతుకం ఎవరికి పెట్టాం? యక్ ప్రత్యయం ఆర్ధధాతుకం పేరు పెట్టాం. రాసుకున్నాం కదా. యక్ ప్రత్యయస్య ఆర్ధధాతుక సంజ్ఞా భవతి. ఈ యక్ ఆర్ధధాతుకుని దాంట్లో కిత్ ఉందా? యక్కులో కకారానికి కిత్ చేసాం మనము. యక్కులో కకారానికి హలంత్యం అని పేరు పెట్టి అనుబంధం లోపం చేశాం. అంటే కకారానికి తీసే కిత్ అన్నమాట. అంటే కిత్ ఆర్ధధాతుకం. ఏ ఆర్ధధాతుకం ఇది? కిత్ ఆర్ధధాతుకం. అంటే కకారం ఇచ్చేటువంటి ఆర్ధధాతుకం. ఓకేనా? అలాంటి కిత్ హలాది కిత్ ఆర్ధధాతుకం. కానీ యక్కులో మొట్టమొదటి అక్షరం ఏంటండి? హల్లేనా? హల్ అంటే హల్ ప్రత్యాహారం నుండి వర్ణం కావాలి. హయ వరట్ల అంటే హ అంటూ మొదలుకొని ఇక్కడ హా యా రెండో అక్షరం ఉంది అంటే హల్ ప్రత్యాహార వర్ణమే కదా. హలాదో అంటే హల్ వర్ణం ఆదిలో ఉన్నటువంటి ఆర్ధాతుకం. ఆర్ధాతుకం ఏ ఉండాలి? ఇంకా కిత్ అయి ఉండాలి. కిత్ కూడా ఉంది. హలాది ఆర్ధాతుక కిత్ ప్రత్యయ పరతః. అది హలాది కూడా అంటే హల్ వర్ణం ఆదిలో ఉంది, అది ఆర్ధాతుకం కూడా, ఇంకా దాంట్లో కకారం ఇత్తు కూడా చేసాం. అంటే 3 కండిషన్లు ఉన్నాయి. అది హలాది అయి ఉండాలి, ఆర్ధధాతుక అయి ఉండాలి, ఆర్ధాతుకంలో కకారం కూడా ఇత్తు అయి ఉండాలి. ఇత్తు అయి ఉంది కదా. అందుకే హలాది ఆర్ధాతు కింగితి ప్రత్యయం పక్కన ఉంటే అప్పుడు గు సంజ్ఞక అంగం ఏంటి ఇక్కడ? ఇది యక్ ప్రత్యయం. యక్ ప్రత్యయం పక్కన ఉండే ముందు అంగం అయిపోతుంది. ఏంటి? ఎక్కువ ప్రత్యయం. ఆ ప్రత్యయానికి నిమిత్తం చేసుకున్నప్పుడు ముందు అంగ సంధ్య అని అయిపోతుంది. అంగం అని పేరు పెట్టుకుంటాం. కాబట్టి దా అనే దానికి అంగం. దా అనేది దాదా గోదా అనే సూత్రం ప్రకారంగా దీనికి గు సంధ్య అని పేరు పెట్టబడింది. ఇప్పుడే పెట్టుకున్నాం పైన. కాబట్టి గు సంజ్ఞకమైన అంగానికి హలాది కింగితి ఆర్ధాతుక ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి ఇప్పుడు ఈకారం ఆదేశం అవుతుంది. ఏమవుతుందండి? ఈకారం ఆదేశం. అంగానికి ఈకారం ఆదేశం అవుతుంది చెప్పాం. కానీ అంగానికి ఈకార ఆదేశం ఎక్కడ అవుతుంది? అంగం అన్నాం. అంగం అనగానే దా మొత్తం ఉన్నది. దా యా తా. ఇందులో యా కంటే ముందు ఉండేది దా అనేది అంగం. అంగానికి దీర్ఘ ఈకార ఆదేశం వస్తుంది చెప్పాం. ఏది ఏ సూత్రం చెప్పింది? నేర్ గు మాస్తా గాప జహాతి సాం హలి. గు సంజ్ఞకానం అంగానం అలాది కింగితి ఆర్ధాతుకి ప్రత్యేకత ఈకార ఆదేశో భవతి. అంగానికి ఈకార ఆదేశం వస్తుంది చెప్పు. కానీ అంగానికి ఎక్కడ వస్తుంది? దకారానికి వస్తుందా? దాలో ఉండే ఆకారానికి వస్తుంది. ఎవరికి వస్తుంది? అప్పుడు దానికి నిర్ణయం కోసం రాయండి. అలోంత్యస్య, అలోంత్యస్య అనేన సూత్రేణ, అనేన సూత్రేణ ఆదేశాః, ఆదేశాః అనేన సూత్రేణ ఆదేశాః అంగస్య అంతిమ స్థానే ఏవ భవంతి. అంత్యస్య అలహ స్థానే భవంతి. ఆదేశాః అంత్యస్య అలహ ఏవ స్థానే భవంతి. అంటే అంతిమ స్థానంలో అవుతాయి. అంత్యస్య అలహ ఏవ, అలహ హల్లు కాదండి, అల్లు ఆయి ఉండే అల్లు అంతిమ అల్ స్థానే ఏవ భవంతి. ఆదేశాలు ఎప్పుడు వచ్చినా మీ ఆదేశం అనగానే గుర్తు పెట్టుకోండి, అవి అంతిమ స్థానంలో అవుతాయి. ఎవరు చెప్తారు? అలోంత్యస్య.
ఆదేశాలు ఎప్పుడు వచ్చినా అంతిమ స్థానంలో అవుతాయి. అంగానికి అంతిమ అంగం ఏంటి? దా అనేది. ఆ దానికి అంతిమం ఏంటి? అంతిమాక్షరం ఏంటి? దాలో ఉండే ఆకారము. దాలో ఉండే ఆకారం, సారీ, దాలో ఉండే ఆకారం. ఆ దానికి మాత్రం ఈకార ఆదేశం వస్తుంది. కాబట్టి అప్పుడు దాలో ఉండే ఆకారానికి ఈకార ఆదేశం అవుతుంది. ది అయిపోయింది. ఏమైపోయిందండి? దాలో ఉండే ఆకారము ఈకారంగా మారిపోతే ది యా త. ఏమొచ్చింది మనకు? ది యా త. అలోంత్యస్య అనే సూత్రేణ ఆదేశః అంత్యస్య అలహ స్థానే భవతి. ఓకేనా? అంత్య అంగంలో దాలో ఉండే ఆకారమే కాబట్టి అంతిమంలో ఉండేది దాని స్థానంలో ఈకారం వచ్చేసింది. ఓకే, అందుకే దాని ది యా త. ఇంతవరకు ఓకే, అర్థమైందన్నదికి? ఓకే అండి. ఇప్పుడు తే ప్రాగ్ ధాతో, తే ప్రాగ్ ధాతో అలోంత్యస్య అనే సూత్రం చేత ఈకారం వస్తుందండి. ఏంటండి? ఇప్పుడు అలోంత్యస్య అనే సూత్రేణ ఏమి ఆదేశం ఈకారమా? అది చెప్పాను. అనే సూత్రం ఆదేశ అంత్యస్య అలహ స్థానే భవంతి. ఆదేశాలు ఎప్పుడు వచ్చినా అంతిమ స్థానంలో మాత్రమే అవుతాయి. ఆ ఈకార ఆదేశం ఎక్కడ కూర్చోబెట్టాలి అంటే వచ్చి చెప్పిందన్నమాట. అంతిమ అలహస్థానే భవతి. అంగస్య అంతిమ అలహస్థానే భవతి. అంగానికి అంతిమ అధిష్టానంలో మాత్రమే వస్తాయని చెప్పింది. అంగము దా కదా, దాలో ఉండే అంతిమ అక్షరం ఏంటి? ఆకార స్థానంలో వచ్చిందన్నమాట ఇక్కడ. ఇప్పుడు ఆర్ధాతుక శీడ్వలాది వస్తుంది. అందుకే అంగస్య అలోంత్యస్య అనే సూత్రేణ ఆదేశాః అంగస్య అలహస్థా అంతిమ అలహస్థానే భవతి అని రాసుకోండి కావాలి. అంగస్య అంతిమ అలహస్థానే భవతి. సూత్రంలో ఉంది స్పష్టం. అంత్యస్య అలహస్థానే భవతి. అంగస్య అంతిమ అలహస్థానే భవతి. ఓకే, అందుకే అంతిమ అలస్థానం దీర్ఘ ఆకార స్థానంలో ఈకారం చేసుకున్నాం. ది యా త. ఓకే, ఇప్పుడు తే ప్రాగ్ ధాతో, తే ప్రాగ్ ధాతో అనేన ఉపసర్గాः క్రియాయోగే భవంతి. ఉపసర్గాలు క్రియాయోగే భవంతి. అనేన తే ప్రాగ్ ధాతో, సారీ క్షమ్యతాం, ప్రాదయః ఉపసర్గా క్రియాయోగే అండి. ప్రాదయః ఉపసర్గా క్రియాయోగే. ప్రాదయః ఉపసర్గాः క్రియాయోగే. ఇవన్నీ ఇది ఉపసర్గ సంజ్ఞ పేరు పెట్టిందండి అంతే. ఉపసర్గ ప్రాణి అనే దానికి ఉపసర్గం పేరు పెట్టింది. అప్పుడు పేరు పెట్టిన తర్వాత ఈ ఉపసర్గలు ఎక్కడొస్తాయి? ఒక నిమిషం రాయండి. ప్రాదయః ఉపసర్గాः క్రియాయోగే రాసరా? అనేన సూత్రేణ ప్రాదయః ఉపసర్గ సంజ్ఞకాः భవంతి. అనేన సూత్రేణ ప్రాదయః ఉపసర్గ సంజ్ఞకాः భవంతి. ప్రాదయః ఉపసర్గ సంజ్ఞకాः భవంతి. ఓకేనా? ఈ ఉపసర్గలకు ప్రాది అనే దానికి ప్రా పర వీటికి ఉపసర్గ సంజ్ఞ అని పేరు పెట్టుకున్నామండి. ప్రాదయః ఉపసర్గ సంజ్ఞకాः భవంతి. రాసరా? ప్రాదయః ఉపసర్గ సంజ్ఞకాः భవంతి. ఉపసర్గాः కుత్ర భవంతి? ప్రశ్న. ఉపసర్గాः కుత్ర భవంతి? ఉపసర్గాः కుత్ర భవంతి? ఉపసర్గం పేరు పెట్టారు సరే. ప్రా పద నిస్ నీరు వీటిని ఉపసర్గాలు ఉంటాయి. మరి ఎక్కడ వస్తాయి? ఉపసర్గాः కుత్ర భవంతి? అప్పుడు తే ప్రాగ్ ధాతో కింద సూత్రం రాసుకుని తే అంటే అవి అంటే ఉపసర్గాలు. తే ప్రాగ్ ధాతో, ప్రాక్ అంటే ముందు, ఏదానికి ముందు? ధాతో, ధాతుకు ముందు వస్తాయి. తే ప్రాక్ ధాతో, తే ప్రాక్ ధాతో, తే ప్రాగ్ ధాతో, తే ప్రాగ్ ధాతో రాసుకునే. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ ఉపసర్గాः, అనేన సూత్రేణ ఉపసర్గాः धातोः पूर्वं भवन्ति. అనేన సూత్రేణ ఉపసర్గాः धातोः पूर्वं भवन्ति. उपसर्गाः धातोः पूर्वं भवन्ति. धातोः పూర్వం భవంతి. ఉపసర్గాలు ధాతులకు పూర్వం అంటే ముందు వస్తాయి. ఓకేనా? ఇప్పుడు రాయండి. ఈ ముందు వస్తాయని చెప్పింది కదా.
మనకు ఇష్టమైనది తెచ్చుకుంటాం. మనకు మన లక్ష్యాన్ని బట్టి ప్రనిధీయతే తయారు కాదు కాబట్టి ప్రాణి 2 ఉపసర్గలు తెచ్చుకుంటాం. రాయండి. ప్రాణిధీయత. ప్రాణిధీయత. ఓకేనా? ప్రాణిధీయత. ప్రాణిధీయత. ఓకేనా? దీయత అనే క్రియాపదానికి ముందు ప్రాణి 2 ఉపసర్గ చేర్చుకునేవాడి. ఇప్పుడు దీనికి ఎదురు రాయండి. భూ సంధ్యకత్వాత్. భూ సంధ్యకత్వాత్. భూ సంధ్యకత్వాత్ కింద రాసుకోండి. నేర్ గద నద అని. నేర్ గద. భూ సంధ్యకం ఏం లాభం వచ్చింది? ఈ సూత్రం వచ్చింది. నేర్ గద నద. నేర్ గద నద అత పద ఘు. ఇంతవరకు రాసుకోండి. చిన్న డాష్ పెట్టేసి మొత్తం అన్న. నేర్ గద నద పత పద ఘు. ఘు వరకు రాసుకొని మిగతా వల్ల డాష్ పెట్టేసేయండి. అనేన సూత్రేనా. అనేన సూత్రేనా సార్ ఇది ఉపసర్గ గురుగారండి సూత్రం నెంబర్ ఎంత అండి ఇది? 8:4:17 అండి. 8:4:17. 8వ అధ్యాయం 4వ పాదం 17వ సూత్రం. అనేన సూత్రేనా. అనేన సూత్రేనా. అనేన సూత్రేనా ఉపసర్గస్తాత్ నిమిత్తాత్. ఉపసర్గస్తాత్ నిమిత్తాత్ उत्तरस्य उपसर्गस्तात् निमित्तात् उत्तरस्य नेहि नकारस्य अणकार आदेशो भवति। नेहि नकारस्य अणकार आदेशो भवति। नेहि नकारस्य अणकार आदेशो भवति। ఓకేనా? ఇదేమిటి? ఉపసర్గానికి పక్కలో ఉండే నకారానికి అణకారం చేస్తూ అంటుంది. ఉపసర్గ ఉత్తరస్య నేహి నకారస్య, నీలో ఉండే నకారానికి అణకారం చేస్తాను ఉంటుంది. కానీ ఎప్పుడు పక్కన భూసంధ్యక వర్ణం ఉంటేనే. ఉందే ఇక్కడ దీయతే అనే దానికి భూసంధ్యక వర్ణం దాదా గొదా. దకారం ఆదిలో కలిగినటువంటి ధాతులకు, దకారం ఆదిలో కలిగినటువంటి ధాతు భూసంధ్య అని పేరు. దాదా గొదా చెప్పిన దారూపాహ దాతవో భూసంధ్యకాహ భవంతి. దా రూపం కలిగిన ధాతులకు భూసంధ్య అని పేరు. ఉంది కదా, పక్కన ఉంది. కాబట్టి ఈ సూత్రం ఉపసర్గానికి పక్కలో ఉండే నీలో ఉండే నకారానికి అణకారం చేసేసింది. ఓకేనా? ప్రా నీ స్థానంలో అనా వచ్చేసింది. ప్రణి దీయత. ప్రనిదీయత. ప్రనిదీయత. ఓకేనా? ఇంతవరకు ఇది ఈ సూత్రం యొక్క ముఖ్య ప్రయోజనం అండి. దాదా గోదా పని సూత్రం భూసంధ్యానికి పేరు పెట్టడం వలన అలాంటి భూసంధ్యకమైనటువంటి క్రియాపదం పక్కన ఉంటే ఆ ముందున్నటువంటి నకారానికి అణకారం వచ్చేసింది. ఇది దీని యొక్క ముఖ్య ప్రయోజనం. ఇప్పుడు భూసంధ్యక పేరు పెట్టుకోవడానికి 2 ప్రయోజనాలు వచ్చాయి. ఇక్కడ ఒకటి నత్వ ప్రయోజనం ఒకటి, ఇంకోటి భూమాస్థా గాప జహాతి సామ్ హలి అనే సూత్రం చేత అక్కడ భూసంధ్యక వర్ణానికి దీనికి ఈకార ఆదేశం కూడా వచ్చిందన్నమాట. 2 ప్రయోజనాలు. భూ అని పేరు పెట్టుకున్నా ఆ భూసంధ్య అనే దానికి దీనికి ఈకార ఆదేశం అయింది. ఇక్కడ గు నిమిత్తం చేసుకుని నత్వం ఆదేశమైంది, నకారం ఆదేశం చేసుకున్నాం. అట్లా 2 ప్రయోజనాలు వచ్చాయి ఇక్కడ. ఓకే? అందుకే ప్రణి నాకి అనా అయిపోయింది. ప్రనిదీయత. ఇప్పుడు దీనికి ఎదురు రాసుకుని ఒక సూత్రము. పిత ఆత్మనే పదానాం టేరే. పిత ఆత్మనే పదానాం టేరే. పిత ఆత్మనే పదానాం టేరే. అనేన సూత్రేణ. అనేన సూత్రేణ. అనేన సూత్రేణ ఆత్మనే పదే ఆత్మనే పదే आत्मनेपदे प्रत्ययस्य आत्मनेपदे प्रत्ययस्य आत्मनेपद प्रत्ययस्य
ఆత్మనేపద ప్రత్యయస్య టీ భాగస్య ఏకారాదేశో భవతి. అనేన సూత్రేణ ఆత్మనేపద ప్రత్యయస్య టీ భాగస్య ఏకారాదేశో భవతి. ఆత్మనేపద ప్రత్యయస్య టీ భాగస్య. ఇక్కడ ఆత్మనేపద ప్రత్యయం ఏంటంటే ఇక్కడ దీన లేదా దీన కాబట్టి యాన లేదా దాని పక్కన తాన. ఏంటి ఆత్మనేపద ప్రత్యయం ఏంటి ఇక్కడ? తానే కదా. అందుకే ఆత్మనేపద ప్రత్యయస్య టీ భాగానికి అంట. టీ భాగస్య ఏకారాదేశో భవతి అంటుంది. కానీ ఆత్మీయపదం ప్రత్యయం అంటే బాగానే ఉంది. ఆత్మీయపద ప్రత్యయం ఎందుకంటే తా కాబట్టి మనం తెచ్చుకున్నాం కాబట్టి అది తెలుస్తుంది. తాకు ఏకారాదేశం చేసుకుంటాం. కానీ టీ భాగస్య ఎందుకన్నాం? టీ అంటే ఏమిటి రాసుకోండి. టీ ఇతి కిం ఆత్మీయపద ప్రత్యయానికి ఏకారాదేశం చేసుకో అంటే అది ఓకే. తా స్థానంలో ఏకాదశి ఆదేశం చేసుకుంటాం. కానీ టీ భాగానికి అని చెప్పావు. ఆత్మనేపద ప్రత్యయస్య టీ భాగస్య ఏకారాదేశో భవతి. ఆత్మీయపదం టీ అంటే ఏమిటి? అందుకే టీ ఇతి కిం అప్పుడు వస్తుంది. దానికి సమాధానం కోసం అచోంత్యాదిటి అనేన సూత్రేణ అచామధ్య యో అంతిమ అచ్ తస్య టీ సంజ్ఞా భవతి. అచామధ్యే యో అంతిమ అచ్ తస్య టీ సంజ్ఞా భవతి. ఇప్పుడు ఆత్మీయపదలో ఎన్ని అచ్చులు ఉన్నాయని తా ఒకటి అచ్చు ఉంది అన్నమాట. అదే అంతిమ అచ్చు. ఇంకా తర్వాత అచ్చులు ఏం లేవు. కొన్ని చోట్ల 2-3 ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఆతాం ఉంది. ఆతంలో తా 2 ప్రత్యయాలు ఉన్నాయి ఇక్కడ. అక్కడ అంతి ప్రత్యయం అంటే ఆతంలో తాలో ఉండే అంతి ప్రత్యయం అంతిమ అవుతుంది అన్నమాట. అచామధ్య యో అంతిమచ్చ తస్య టీ సంజ్ఞా భవతి. అచామధ్యే యో అంతిమ అచ్ తస్య టీ సంజ్ఞా భవతి. అచ్చులో అయితే అంతిమ అచ్చు ఉందో దానికి టీ సంజ్ఞ అంట. ఇక్కడ ఏదో కానీ టీ సంజ్ఞ తా అనే ఆత్మపదానికి అంతిమ అచ్చు ఏంటి? తాలో ఉండే అదే టీ సంజ్ఞ అన్నమాట. అంతిమచ్చుకు టీ అని పేరు పెట్టింది. ఏదైనా కానీ 1, 2, 3 అంతిమచ్చే ఉండదు అంతే. అలాంటి అంతిమ అచ్చుకు టీ అని పేరు పెట్టేసింది. అంటే తాలో ఉండే ఆకి టీ అని పేరు పెట్టింది. ఆ టీకి టిత్ ఆత్మనే పదానం పేదైన సూత్రం ఏకార ఆదేశం చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు అండి అశుద్ధి చెప్పే అనే సూత్రేణ ఆత్మనే పద ప్రత్యయస్య టీ భాగస్య ఏకారాదేశో భవతి అని ఏకారాదేశం చేసినాడు. టీ భాగానికి ఏకారాదేశం చేస్తే ప్రణిధీయతే. పూర్తి ఏకాదాదేశం చేసేది ఇదే. టీ ఆత్మీయ పదాన్ని తేదే. టీ భాగం ఏకాదం చేసే. కానీ ఏకాదం చేయబోతున్న ముందు ఒక ప్రశ్న సందేహం కలిగింది. ఏం కలిగింది? టీ అంటే చెప్పు అని చెప్పు. అప్పుడు అంతిమ టీ అంటాము. ఆ టీ భాగానికి ఈ సూత్రం ఏకాదం చేస్తుందని చెప్పి చెప్పడం కోసము ఇది అచోంత్యాదికి వచ్చి చెప్పినామంట. టీ అంటే దీన్ని అంతిమచ్చు టీ అంటాము. అచ్చులు అంతిమచ్చు ఏదైతే ఉందో దాన్ని టీ అంటాము. అలాంటి టీ సంజ్ఞ అని పేరు పెట్టినటువంటి వర్ణానికి ఈ సూత్రము టిత ఆత్మనే పదానం తేరే అని ఏకాదం చేస్తుంది. మనకి ఏకాదం చేయాలి కదా. చేస్తే ప్రణిధీయతే. ఓకేనా? తాలో ఉండే అకారానికి ఏకాదం చేస్తే ప్రణిధీయతే ఇతి రూపం సిద్ధ్యతి. ఓకేనా? ప్రణిధీయతే ఇతి రూపం సిద్ధ్యతి. అర్థమైందండి? ఈ రకంగా మనకు రూపం సిద్ధిస్తుంది. ఇక్కడ మనకు ముఖ్యంగా ఒకటి భావకర్మణోహ అనే సూత్రం చేత ఆత్మీయ పదంలో ప్రత్యయం తెచ్చుకున్నాము. ఇంకోటి ఆత్మీయ పదం ప్రత్యయం కాబట్టి దీంట్లో కర్మలో ప్రత్యయం వచ్చిందన్నమాట. కర్మలో వచ్చింది కాబట్టి సార్వధాత్య యక్ అనే సూత్రం వచ్చింది ఒకటి విశిష్టంగా. తర్వాత భూ సంధ్య అని పేరు పెట్టుకోవడం వల్ల ఆ భూ సంధ్యకు వర్ణానికి దీర్ఘ ఈకార ఆదేశం ప్రాప్తమైంది. ఒకటి నేర్ గద నద పద అని సూత్రం నత్వం ప్రాప్తమైంది. ఇవి ముఖ్యమైన సూత్రాలు. మిగతా ప్రక్రియ అంతా అవే ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు రాశాం కదా ప్రణిధీయతే. అలాగే మహాప్రాణం దుధాయ్ ధారణ పోషణ ధాతుతోటి కూడా ప్రణిధీయతే వస్తుంది. ఇక్కడ ధీయతే సామాన్య దకారము. ప్రణిధీయతే అన్నప్పుడు మహాప్రాణం ఒత్తు దకారం వస్తుంది. సేమ్ దీని లెక్కనే వస్తుంది. ఇక్కడ ఏం మార్పు లేవేం లేవు. కాకపోతే మార్పు ఏంటి? మార్పులు ఏం లేవండి. ధా ధాతు దకార స్థానంలో ధా పెట్టుకోవడమే మార్పు అంతే.
మిగిలిన ప్రక్రియ అంతా సేమ్ టు సేమ్ ఇదే విధంగా ఉంటుంది. దీంట్లో ఒక్క సూత్రం మారనీకి ఏం లేదండి. అక్కడనే పోయిన సార్ అభ్యాస చర్చ అని చెప్పి అక్కడ ఒకటి దకార స్థాయికి ధా సామాన్య దకార, ఇక్కడ అలా కూడా లేదు. ఏమవుతుంది, కేవలం ఉన్నట్టుగా దా ధాతు స్థానంలో ధా ధాతు మహాప్రాణం పెట్టుకుంటాం, అదే విశేషం. ఇక్కడ కూడా ఘూ సంజయ్ యొక్క ఫలితం ఏంటంటే ఒకటేమో ఘూ మాస్తా గాప జహాది సాం అది అనే సూత్రం ఈకార ఆదేశం చేసుకోవడము, ఇంకోటి నేర్ గద నద పత అనే సూత్రం చేసి నత్వం చేసుకోవడం. ఇదే విశిష్టమైనది, ఇది ముఖ్య ప్రయోజనం, ఈ సూత్రం యొక్క ముఖ్య ప్రయోజనం. ఓకేనా. ఇంకా ఇక్కడ స్లూ లేదండి. స్లూ ఉంటే దిత్తం చేసుకునే వాళ్ళం. ఇక్కడ స్లూ వచ్చిందా, స్లూ ఎప్పుడు వస్తుంది, కర్తరి షప్ వచ్చినప్పుడే జుహోత్యాదిభ్య స్లూ అని చెప్తాం. ఇది జుహోత్యాది కానీ ధాతువే, కానీ షప్ రావాలి కదా. షప్ వస్తే షప్ ప్రత్యయ స్లూ భవతి అంటాం. షప్ ఏదైనప్పుడు స్లూ ఎందుకు వస్తుంది, అందుకే స్లూ రాలేదు కాబట్టి ఇక్కడ ద్విత్వం కూడా కాలేదు. ప్రణిధీయతలో పైన ప్రణిధాతులో మనం ద్విత్వం చేసుకున్నామా, ఎందుకు అక్కడ జుహోత్యాదిభ్య స్లూ అని చెప్పి స్లూ చేశాం కాబట్టి స్లవ్ వచ్చేసి ద్విత్వం చేసింది. ఇక్కడ చెప్పే రాలేదు, చెప్పు రాకపోతే స్లూ కూడా కాలేదు. స్లూ కాకపోతే ఆ స్లూ నిమిత్తం చేసుకుని పక్కన ఉంటే దాదాపుకు 2 అవుతాయని చెప్పాం కదా, అది కూడా చేయలేదు. అది ఇక్కడ ద్విత్వం రాలేదు అన్నమాట. ఓకేనా. ఈ రకంగా మనకు ప్రణిధీయత రూపం తయారవుతుంది. అదేవిధంగా ప్రణిదాత ఏంటండి, ప్రణిదాత కింది చెడ్డు ఒక త్రిచ్పతిని తీసుకున్నాం అనుకోండి. ఒకవేళ సామాన్యంగా ఏదాంతో నుల్ తెరిచేవాడిని సూత్రం చేత దాధాతు చేత లట్లకారం కాకుండా నుల్ తెరిచావు. ఇప్పుడు దాధాతు చేత ధాతుకు అధికారం ఇక్కడ ఏం చేసుకున్నాం, మనం వర్తమాన లట్ తెచ్చుకున్నాం. ఇక్కడ లట్ కాకుండా మనము ధాతుకు అధికారానికి వెళ్ళి నుల్ తెరిచేవాడిని ప్రత్యయం తెచ్చుకున్నాం అనుకోండి. త్రిచ్పతిని తెచ్చుకుంటే ప్రణిదాత తయారవుతుంది. ప్రణిదాత ఎలాగా, చేత నేత అని రూపాలు తయారు చేసామండి. సేమ్ దాని లెక్కనే వస్తుంది అన్నమాట. సేమ్ ఇక్కడ ధాతు, అక్కడ నీ ధాతు చీ ధాతు తోటి నీ ధాతు తోటి చేత నేత తయారు చేసాం. ఇక్కడ ధాతు తోటి దాత అవుతుంది, సేమ్ లేదు. ధాతు తోటి దాత అవుతుంది. ఇది సేమ్ ప్రక్రియ. ఒకవేళ ప్రయత్నం చేయండి, లేకపోతే రేపు చెప్పుకుందాము. ఓకేనా. దుధాయ ధాతు తోటి త్రిస్పతి తీసుకుంటే ప్రణిదాత. అదే దుధాయ్ ఒత్తు ధాతు చేత కూడా మనము తుల్చి ప్రత్యయం తెచ్చుకుంటే కూడా ప్రణిధాత తయారవుతుంది. అంటే ధారణ చేసేవాడు, బాగా ధారణ చేసేవాడు అనే అర్థంలో సేమ్ చేతాకి సమానంగానే ఇక్కడ కూడా రూపం తయారవుతుంది. అక్కడ ఈ సూత్రం చూపించామండి. ఇక్కడ ఓన్లీ ధాత తయారు చేసాము. ఇక్కడ ఉపసర్గం పెట్టుకుంటాం కాబట్టి ఉపసర్గం వల్ల ఏమవుతుందంటే ఉపసర్గానికి పక్కలో ఉండే నకారానికి నత్వం చేయడం ప్రయోజనం అవుతుంది. ఓకేనా. చేత నేతాకి సమానంగానే ప్రణిధాత ప్రణిదాత 2 రూపాయలు తయారవుతాయి. కేవలం ఇక్కడ నీ 2 ఉపసర్గాలు పెట్టుకుంటాం, అదే విశేషత. అవి ప్రయత్నించండి, లేకపోతే ప్రణిధీయత అనే సూత్రం మటుకు ప్రయత్నించండి. ఈ రకంగా మనకు ప్రణిధీయతకి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ చూసాము. ఇంకా నెక్స్ట్ ధాతు ప్రణియచ్చతి. ధాన్య ధాతువుతో ఎలా తయారవుతుంది, ప్రణియచ్చతి అనే రూపం ఎలా తయారవుతుంది, అది రేపు చూద్దామండి. అస్తు. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. హరి ఓం. నమస్తే మహోదయ. నమస్తే అండి. దీంట్లో ఎవరికైనా మీకు సందేహాలు ఉంటే అడగండి. మహోదయ, ఇప్పుడు యక్ ప్రత్యయానికి లషక్వతద్ధిత నుంచి కకారం ఇస్తాం కదా, అది ప్రత్యయానికి ఆదిలో చేస్తుంది. లసక్వతే ప్రత్యయానికి ఆదిలో ఉండే కకారానికి మాత్రం చేస్తుంది. అంతిమంలో ఉంది కదా, ఓకే ఓకే. అది ఆదిలో మాత్రమే పనిచేస్తుంది. ప్రత్యయానికి ఆదిలో ఉండే లా కానీ కవర్గం కానీ అంటుంది. ఇది ఎక్కని అంతిమంలో ఉంది కదా, ఓకే. అస్తు. అది ఆదిలో మాత్రమే పనిచేస్తుంది. ధన్యవాదాలు. జీ ఆచార్య, జీ ఆర్ధ ధాతుకం ఇది కిమ్ అనిన తర్వాత ఏం చెప్పారు ఆచార్య? అక్కడ మిస్ అయ్యాను. ఏం చెప్పారండి? ఆల్దాత్కి తిక్కిమన్నాక తర్వాత అనేది సూత్రేణ ఏంటండి?
ఆర్ధాతుక ఇది కిమ్ అన్న తర్వాత ఆర్ధాతుకం శేష అనే సూత్రేణ ప్రత్యయం. ఆర్ధాతుకం అంటే ఏమిటంటే ఆర్ధాతుకం శేష. ఈ సూత్రం వచ్చి యక్ అనే దానికి ఆర్ధాతుకం పేరు పెట్టింది. యక్ ప్రత్యయ ఆర్ధాతుకు సంజ్ఞా భవతి. అసలు చెప్పిన ఆర్ధాతుకు వలాది ఆర్ధాతుకు పక్కన ఉంటే నేను ఈకార ఆదేశం చేస్తాను. ముందు ఆర్ధాతుకం అంటే చెప్పు, తర్వాత ఈకార ఆదేశం చేద్దు. ముందు ఆర్ధాతుకం అంటే చెప్పింది. ఆర్ధాతుకం శేష అనే సూత్రం చేత యక్ అనే దానికి ఆర్ధాతుకం అని పేరు పెట్టుకుంటాము అని ఈ సూత్రం పేరు పెట్టింది. ఆచార్య తర్వాత అలోంత్యస్య అది ఈకార ఆదేశం చేస్తానని చెప్పింది. సూత్రం ఈకార ఆదేశం చేస్తే ఈకార ఆదేశం ఎక్కడ వస్తుంది? దాలో ఎక్కడ వస్తుంది? దాకి వస్తుందా, దాలో ఉండే ఆకి వస్తుందా? అక్కడ సందేహం వచ్చిందన్నమాట. అప్పుడు అలోంత్యస్య సందేహం లేదండి. ఆదేశాలు ఎప్పుడు వచ్చినా కూడా అవి అంతిమ స్థానంలో వస్తాయని చెప్పింది సూత్రం. అంగానికి ఈకార ఆదేశం చేసుకోని చెప్పింది. కానీ అంగానికి ఈకార ఎక్కడ చేసుకోవాలి? దాకి చేసుకొని దాలో ఉండే ఆకి చేసుకోవాలి. సందేహం ఒక పూర్వపక్షి ప్రశ్న వేశామంట. దాని సందేహం ఎందుకంటే అలోంత్యస్య సూత్రం నియమం ఉంది కదా మనకు. ఆదేశాలు ఎప్పుడు వచ్చినా అవి అంతిమ స్థానంలోనే అవుతాయి. అంత్యస్య అలా స్థానే ఆదేశాః భవంతి. ఆదేశాలు ఎల్లప్పుడూ అంతిమ స్థానంలో ఉంటాయి. దాని సందేహం లేదని చెప్పి సూత్రం చెప్పినమాట. మనకి ప్రమాణం అన్నమాట. ఆకారంలో దానికి ఈకారం అయ్యి ఆదేశం దాలో ఉండే ఆకారానికి దీర్ఘీకారం చేసింది. ప్రాదయ ఉపసర్గాః క్రియాయోగే. ఆ తర్వాత ఆచార్య ఉపసర్గాః కుత్ర భవంతి అన్నారు. ప్రాదయ ఉపసర్గ క్రియాయోగం చెప్పింది. ప్రా పరా నిస్ నిర్ ప్రా నీ ఉన్నాయి కదా ఉపసర్గ. వాటిని ప్రా నీ అనే దాన్ని ఉపసర్గాలు అంటాము. దానికి ఉపసర్గం పేరు పెట్టా అని చెప్పి ఈ సూత్రం చెప్పింది అన్నమాట. ఉపసర్గం మాట మాటికి అంటున్నాం కదా. ఆ ఉపసర్గం పేరు పెట్టుకోదు, ఈ సూత్రం పెట్టింది అన్నమాట. ధాతునకు ధాతు పేరు పెట్టింది. భూవాదు ధాతు అని చెప్తూ ఉంటాం కదా. అలాగే ఉపసర్గం మీకు చెప్పుకుంటూ వచ్చాను. కానీ ఉపసర్గానికి ఉపసర్గం పేరు పెట్టింది ఎవరు? మామూలుగా అయితే ప్రా నీ అనే ఒక వర్ణాలు అంతే. ఆ వర్ణాలకి ఏమైనా పేరు, దాన్ని ఉపసర్గం అంటాము అని చెప్పి ఎవరు చెప్పారు? ప్రాదయ ఉపసర్గా క్రియాయోగే ఈ సూత్రం చెప్పింది. ఒకవేళ దాన్ని క్రియాకి యోగంలో క్రియాకి ముందు పెట్టుకుంటే వాటిని ఉపసర్గాలని భావించాలి అని చెప్పింది. ధాతు యోగంలో ఉపసర్గాలు అవుతాయి. తర్వాత ఆచార్య ఉపసర్గ కుత్ర భవంతి అన్నారు. అక్కడ ఒకటి మిస్ అయ్యింది. అది కేవలం నామకరణం చేసి ప్రా నేను ఉపసర్గాలు అంటాం, నామకరణం చేసి వెళ్ళింది అంతే. దీన్ని ఉపసర్గం అంటాం. కానీ ఉపసర్గం ఎక్కడ వస్తాయి? సరే దీన్ని ప్రా పరా నిస్ నీరు 22 ఉన్నాయి కదా, వాటిని ఉపసర్గాలని పేరు పెట్టావు, బాగానే ఉంది. ఇవి ధాతు యోగంలో వస్తాయి. కానీ ధాతుకు ఎక్కడ వస్తాయి? ధాతుకు వెనక వస్తాయా, ముందు వస్తాయా, పైన వస్తాయా, కింద వస్తాయా? ముందే ధాతుకు వస్తాయని చెప్పావు. ధాతువుతో ఉన్నాయనుకుంటే వీటిని ఉపసర్గాలు అంటామని చెప్పావు. కానీ ఎక్కడ ధాతుకు ఎక్కడ వస్తాయి? ముందు వెనక పైన. తే ప్రాక్ ధాతో తే ఉపసర్గా. ప్రాక్ అంటే పహలే అంటే ముందు. ధాతో ఏదానికి ముందు? ధాతులకు ముందే పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ప్రాక్ అనేది మిస్ అయ్యాను ఆచార్య. ధాతో అనేది రాశాను, ప్రాక్ అనేది మిస్ అయ్యాను. ప్రాక్ ధాతు అంటే ప్రాక్ అంటే ముందు. ఏదానికి ముందు? ధాతుకు ముందు వస్తాయి. తే ప్రాక్ ధాతు ప్రాక్ తే ప్రాక్ ధాతు ధాతో ప్రాక్ భవంతి ఉపసర్గాః అనేన సూత్రేణ ఉపసర్గాః ధాతోః పూర్వం భవంతి. ధాతు పూర్వం వస్తాయి. ఆ ప్రాక్ అనేది మిస్ అయ్యాను. ఎన్నో సంఖ్య ఆచార్య ఇది? సూత్ర సంఖ్య చెప్పండి అండి. పుస్తకాలు మీ దగ్గర? ప్రాక్ ధాతో ఇందులో పరిశిష్టంలో పుస్తకాలు ఉన్నాయండి? మీ దగ్గర పుస్తకాలు ఉన్నాయా? ఓకే అండి. అది సంఖ్య చెప్పండి. అది ఇక్కడ లేదు తే ప్రాక్ ధాతు. నేను తర్వాత రేపు చెప్తానండి. అక్కడ ఇవ్వలేదు. ఓకేనా? ధన్యవాదాలు ఆచార్య. పుస్తకం సరి చేసి ఇచ్చారు ఆచార్య. ఇవాళ నిన్నే వచ్చింది ఆచార్య. చాలా టైం తీసుకున్నారు. ఏ పుస్తకాలు? వ్యాకరణ పుస్తకాలా? నాది ప్రథమ పుస్తకం దీప. నేను పుస్తకం డ్యామేజ్ అయింది కదా ఆచార్య. అది మళ్ళీ వచ్చిందా? అది మొత్తం నీట్ గా రీస్టిచ్ చేశారు ఆచార్య. ఒక 10 రోజులు ఉంచుకున్నారు. ఆ బైండింగ్ ఇచ్చేయాలా? బైండింగ్ అంటే వాళ్ళు చేయలేమన్నారు ఆచార్య. వేరే ఎక్కడో ఇస్తేను మొత్తం ఊడ తీసి మొత్తం కుట్టి, అంటే చాలా టైం టేక్ తీసుకొని ఎక్స్పెన్స్ అయినా పర్వాలేదు చేయమని చెప్పాను.
ఆ, చేశారు ఆచార్య, నిన్నే వచ్చింది. ఓకే, మంచిదండి. అంతా అదే. సరే, ఇప్పుడు ఏమైనా బిజీగా ఉంటా, టైం లేదేమో, లేకపోతే అంత టైం పడుతుందండి. సరే కానీ మనకు వచ్చింది ఆహా, కదా కాదు సురక్షితంగా. ఆచార్య, అది కుట్టాలి కదా. నే, ఓకే అండి, సరే అయిపోయింది కదా, మనకు సంతోషం. అలాగే సార్ జీ చెప్పండి. దా రూపాశ్చ ధాతోః భూసంజ్ఞకాః భవంతి. దాని ఆ. తర్వాత ఆర్ధధాతుకః ఇది కిం అన్నారు, మధ్యలో ఇంకేమైనా చెప్పారండి? ఆదుపని దా రూపాస్ దాతవో గూ సంజకాహ భవంతి. గూ సంజయ్ పేరు పెట్టాము. ఆ, తర్వాత దాని ఆర్ధధాతుకం శేష అనే సూత్రం ఆర్ధధాతుకం పేరు పెట్టింది ఎవరికి? ఎక్ అనే దానికి. దాని తర్వాత మధ్యలో ఇంకేం వేరే ఏం లేదు. దానికి మధ్య ఏం లేదు. ఓకేనండి, థ్యాంక్ యూ. అనే సూత్రం చేత అది ఒకసారి రేపు గ్రూప్ లో పెడతారండి, అది చూసుకోండి ఒకసారి. అదే మనం చెప్పిందే, మళ్ళీ ఒకసారి చూసుకోండి. మీరు రాసిందే కదా మహోదయ. రాయించాను, రాసుకుని లేదు. ఇప్పుడు ఇంకెవరికన్నా మహోదయ ఒక చిన్న సందేహం. గుసంజ్ఞ వల్ల ఇప్పుడు ఈకారం వస్తుంది, నకారానికి నత్వం వస్తుంది, అంతే కదండి? ఆ సంజ్ఞ ఉండటం వల్ల ఇది భూ సంజయం ఉండడం వల్ల నకారానికి ఉపసర్గ పక్కలో నా ఉంటే అయిపోయా. ఆ నా ఎక్కడ ఉండాలి? ఏదైనా కానీ ఉపసర్గ పక్కలో నా ఉంటే దానికి నాక అనా చేసేస్తుంది. ఓకేనా? ఉపసర్గం పక్కన నా ఉండాలి, తర్వాత ఏముండాలి? భూ సంజకం అని పేరు పెట్టిన క్రియాపదం కూడా ఉండాలి. అది ముఖ్యం. ఇప్పుడు డి ఎత్ అనేది భూ సంజకమే కదా, అంటే దకారం ఆదిలో కలిగిన ధాతు రూపం ఏదైతే ఉందో అటువంటి ధాతులకు ఘు అని పేరు. దకారం ఆదిలో కలిగినటువంటి ధాతులకు ఘు అని పేరు. డి ఎత్తులో దా ఉంది కదా, కాబట్టి భూ సంజ అని పేరు పెట్టుకున్నాం. అది పక్కన ఉంది కాబట్టి నత్వం అయిపోయింది. ఓన్లీ ఉపసర్గానికి పక్కన నకారం ఉన్నంత మాత్రాన కాదు, ఆ నకారానికి పక్కన ఘూ సంజ అని పేరు పెట్టిన క్రియాపదం కూడా ఉండాలి ఖచ్చితంగా. అప్పుడు మాత్రమే నత్వం అవుతుంది. ఇది ముఖ్య ప్రయోజనం. ఓన్లీ ఉపసర్గం పక్కన నత్వం అంటే కాదు. ఓకేనా? మూడు కండిషన్ ఉండాలి. ముందు ఉపసర్గం ఉండాలి, దాని పక్కన నకారం కూడా ఉండాలి. అప్పుడు ఆ నకారం నత్వం చేశారంటే ఇంకా దానికి పక్కన ఘూ సంజ అని పేరు పెట్టిన క్రియాపదం కూడా ఉండాలి. నమస్తే అండి, ధన్యవాదాలు. ఇంకా అండి మహోదయ, ధాతో తర్వాత అది ఇంకొక సూత్రం, అది కొంచెం వివరించండి. ఏది అండి? దాదా తే ప్రాగ్ ధాతో తర్వాత గు, దాంతో ఒక సూత్రం చెప్పారు. గూమాస్తా గాప జహాతి సామ్ హలి, అదేనా? అవును. అదేమంటుందంటే అది ఘూ సంజ అని పేరు పెట్టిన దానికి ఏదైతే ఉందో వాటికి దీర్ఘికార ఆదేశం చేస్తా ఉంటుంది. అంటే ఆ సూత్రంతోనే దీర్ఘికారం అయిపోతుందమ్మా. ఆ సూత్రం వచ్చేసి ఘూ సంజ ఎదికి పేరు పెట్టాం. ఇప్పుడు దాకి ఘూ సంజ అని పేరు పెట్టాం. డియతే తయారైంది కదా, డియతే. దాంట్లో దా మొత్తం దా ఉంది కదా, మొదట దా ధాతు, దా యా త, ఇది మనకు స్థితి. ఇసులు దా అని దానికి అది ఘూ సంజక వర్ణం, ఘూ అని పేరు పెట్టిన ధాతు అన్నమాట. కాబట్టి ఘూ సంజ పేరు పెట్టడం వల్ల ఘూ సంజకానాం అంగానాం ఈకార ఆదేశో భవతి. ఎప్పుడు కింగితి ఆర్ధాతుకం పక్కన ఉంటే, ఇప్పుడు పక్కన దాకి పక్కన ఎక్క యా ఉంది కదా, ఆ యా అనేది ఎక్కు, అది ఆర్ధాతుకం పేరు పెట్టిన ఆర్ధాతుకం శేష ప్రకారంగా ఆర్ధాతుకం పేరు వస్తుంది. అందులో దానికి కకారం ఇత్తు చేసాం, అందుకు కిత్తు కూడా. కిత్తు ఆర్ధాతుకం పక్కన ఉంటే దా అనే అంగానికి ఈకారం చేసింది ఈ సూత్రం వచ్చేది. ఏ అంగానికి? ఘూ సంజకమైన అంగం, ఘూ అని పేరు పెట్టే అంగానికి మాత్రం. అంగం అంటే చాలా పేరు, అన్నిటికీ అంగం వస్తుంది, కానీ ఎటువంటి అంగం? ఘూ అని పేరు పెట్టినటువంటి అంగానికి మాత్రమే. ఘూ అని పేరు పెట్టింది ఎవరు? దాదా గోదాప్, ఈ సూత్రం వచ్చి పెట్టింది. అంటే దాలో ఉండే ఆకారానికి ఈకారం చేసింది. గూమాస్తా గాప దాదా గోదాత సూత్రం. దాదా గ్వదాప్, దాదా గ్వదాప్. అది సిస్టమ్ లో లేదు కదా, సూత్ర సంఖ్య చెప్తారా? మనం ఇప్పుడు ముఖ్యమైన సూత్రం ఇదే కదా, మనం చెప్పుకునే సూత్రము దాదా గ్వదాప్. అవును.
ప్రకృతి సూత్రం మనం చెప్పుకోబోయే సూత్రం అంట. అంటే మనము ఏ సూత్రం చెప్పుకుంటున్నామో ఆ సూత్రం యొక్క ఉదాహరణ చెప్పుకున్నాం కదా, ఆ ఉదాహరణ ఈ దాదా గోదాప్ ఎక్కడ ఉపయోగించబడింది అది ముఖ్యం మనకి. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ. ఈ దాదా గోదాప్ ఎక్కడ వినియోగించబడింది, ఎప్పుడు వచ్చింది, దీనివల్ల ఉపయోగం ఏం జరిగింది, అది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. మిగిలిన సూత్రం అర్థమైనా కాకపోయినా పర్వాలేదు, కానీ మనం ఏ సూత్రం అయితే చెప్పుకుంటున్నామో ఆ సూత్రం